ఏంట్రా చక్రవడ్డీ వాడిలాగా వసూలు చేస్తున్నాడు? ఆగరా బాయ్ ఆగా. ఇప్పుడు ఒక మీటర్ వడ్డీ వసూలే. రాబోయ్. హలో, లైసెన్స్ ఆర్సీ బుక్ అన్ని ఉన్నాయి, ఎందుకు తాళాలు తీస్తున్నారు? లైసెన్స్ ఆర్సీ బుక్ ఉంటే 1 వేలో వచ్చేస్తా. చూడరా, అన్ని ఉంటే వీడు 1 వేలో వచ్చేస్తాడా? సార్ నేను ఈ ఊరికి కొత్త. నేను ఈ ఊరికి పాత ఉండను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంటయ్యా ఇది కూడా ఓ ప్రశ్నేనా? ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేసి పోవాయా? తమ్ముడు ఆగు ఆగు. లైసెన్స్ ఉందా? ఉంది సార్. ఊరికి కొత్త? ఏ మీరు నాకేసేనా? నీ కేసు కాదు, మా కేసు వేరేలే. 2 బైకులు 6 రాకూడదంట. మేము 5 వచ్చాం. నన్ను ఇద్దరి కింద లెక్కటాడేవాడు. ముగ్గురేలే, ఆటోలో 30 మంది వెళ్ళొచ్చంట. 2 బైకులు 6 వెళ్ళకూడదంట. కమిషన్ అడిగాడు, మా చేతులు డబ్బు లేక మా వాడిని పంపించాం. ఈ రోజు కానీ వాడి కమిషన్ ఇచ్చేస్తే మేము ఎప్పుడన్నా తిరగొచ్చంట. సరేలే, నువ్వు కూడా ఇచ్చుకుంటేనే ఇక్కడి నుంచి కదలేదు. ఎందుకు? మనమేగా ఇక్కడి నుంచి వెళ్ళలేం, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అర్థం కాలేదే? ఇప్పుడు అర్థం అవుద్ది. నాకు చూడటం తెలిసినావా? అన్ని పేపర్లు కరెక్ట్గా పెట్టుకున్నావు, మేము ఎలాగ బతకడమా? ఈ పాపకి ఇంకా నువ్వు లైసెన్స్ తీసినట్లేదు. పాప నువ్వు ఇంటికి వెళ్ళి ముందు ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్తే బాగుంటుందేమో. అయిపోయాడు. నన్ను సిన్సియర్ గా పనిచేయనవరా ఏంటి? ఇల్లు చాలా బాగుంది. లేట్ గా వచ్చిన ఫాస్ట్ గానే ఉన్నావు. హలో, సార్జన్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. సారా నేనే సారా, మిమ్మల్ని కలుపుతానండి. నేను ఆఫీస్కి వచ్చి కలుపుతాను సార్. చాలా పిల్లలుగా ఉండండి, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. సారా సస్పెండ్ అయ్యా, అంతకుముందు నన్ను తిట్టకండి బాబు, నా పరుగు పోతుంది కదా అయ్యా. దయచేసి నేను ఆఫీస్కి వస్తామని కలుపుతానండి. సస్పెండా అయ్యా? సార్ నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుపుతానండి. సార్ ఏవో అడిగారే, కావాలా? గెలవాయా, నేనే ఇప్పుడు ఆపదలో ఇరుక్కున్నానా. ఇదిగో నీ తాళాలు తీసుకో. ఇంత అందమైన కాలేజీలో జిబ్బా వేసుకుని పేడతో వస్తున్నాడే వాడి పని పడతాను చూడు. రే ఇట్రారా. ఏంటి పిలిచావు? నువ్వు నాని డైరెక్టర్ సూర్యవని అనుకుంటున్నావా? అలా నీతో చెప్పానా? మరైతే పర్చూరు బ్రదర్స్ కి దగ్గర చుట్టమా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, కథలు రాసుకోవడానికి? చదువుకుంటూ కథలు రాయడానికి. ఏం కథ రాసావు? కొత్తగా ఒక కథ. దాన్నే చెప్పమంటున్నా. ఒక అందమైన యువకుడు. నాలాగా? సారీ, యువకుడు. సరే చెప్పు. ఆ యువకుడు 38 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తాడు. 38 ఏళ్లకు వచ్చేది ప్రేమ కాదురా, అది వేరే. మధ్యలో మాట్లాడితే నేను చెప్పలేను. నా తలరాత వింటానులే. ఆ యువకుడిని 18 ఏళ్ల అమ్మాయి మోజు పడుతుంది. నాకు ఏమాత్రం అర్థం కాలేదురా. అదే ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టాను. అదేం చూస్తూ చెప్పరా. ఆ 38 కూతురే ఈ 18. ఇప్పుడు అర్థమైందిరా. వాడు ఆ పాపను లవ్ చేస్తే ఆ పాపకు పాప వీడిని లవ్ చేస్తుంది. సర్వనాశనం. టైటిల్ ఏంటో చెప్పు. నీకు 18, నీ అమ్మకు 38. ఏ ఊరు నుంచి వచ్చావు? చలం, సింహాచలం. ఊరు పేరే కదా అడిగాను, ఎందుకు భయపెడతాను? ఇదిగో ఎక్కడన్నా నువ్వు నోరు తిప్పడం చూసానే చంపేస్తాను. ఈ కథలో నేను మరి నేను నువ్వు ఆల్రెడీ మూసుకునే ఉన్నావురా. ఇది చూసావా? ఎక్కడి నుంచి రా కొట్టుకొచ్చావు? పొద్దున పోలీసులందరికీ పాట వినిపించాడే, వాడిదారా ఈ బైకు. వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఓ వీడు కూడా స్టూడెంటేనా? పొద్దున్న గోల చేసినప్పుడే అర్థమైందిలే. హలో, హాయ్, ఐఎమ్ సంతోష్. 3rd year బీకామ్ జాయిన్ అయ్యాను. ఇంతకుముందు ఏ ఊర్లో చదివారు? కాకినాడలో. ఆహా. అంటే 3rd year మాత్రం జాయిన్ అవడానికి ఇక్కడికి వచ్చారా?
బుద్ధుందా? వాడే ఇక్కడికి రాలేదు, అక్కడి నుంచి తరిమేశారు. ఊరికే మాట వరుస కన్నా అంతే. ఇలా చెప్తేనే కదా నిజాలు బయటపడతాయి. ఓ వీళ్ళ సంగతా? వీళ్ళు ఎప్పుడు ఇంతే. వీళ్ళు ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు, ఫిలిం చూపిస్తూ ఉంటారు జంటాబామం లాగా. రేపు వెళ్దామని చెప్తున్నాను కదా. చూసావా, ఏదో రూమ్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. చూడు, రూమ్ లో ఉంటే ఏం చేసుకుంటారు? ఏదో ఆడుకుంటారు. ఆటలు మనకెందుకు? చూడరా, వీడెక్కడికి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. ఓ వాళ్ళ దగ్గర నుంచి నోట్స్ తీసుకుందామనా? ఎందుకు నిలబడున్నారు? హ్యాపీగా పడుకోవచ్చుగా. కాలేజీ కొత్త ఉన్న పాత ఉన్న తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పేది విను. పర్సనల్ గా చేయాల్సిందంతా ఎందుకురా పబ్లిక్ గా చేస్తున్నా? ఎక్కువగా రెచ్చిపోకు. రాసుకోవడానికి ఇక వేళ్ళుండవు. ఇకపై కాలేజీ కాంపౌండ్ లో నిన్ను ఇలా చూశాను కత్తిరిస్తా. పోరా సతీష్, మరదలు పిలుస్తుందిగా, ఎల్రా. పర్వాలేదే, నువ్వు చెప్పేది చాలా కొత్తగా ఉంది. నువ్వు చెప్పినట్లుగానే నాకు కూడా నువ్వు ఎవరితోనైనా కనెక్షన్ చెయ్యి. సరేరా క్లాస్. మొదటి రోజే క్లాస్కి పిలుస్తున్నావే, ఇదేమన్నా బాగుందా? మనకన్నా దారుణంగా ఉన్నాడు. సరే ఎక్కడికి వెళ్దాం? మనసుకు హాయి కలిగించే చోటు ఎక్కడికైనా వెళ్దాం. ఓడి బాబా. వాడేవాడు? రండి రండి, తీసుకెళ్తాను. ఏమైంది? ఎవరో ఒకరు మా అమ్మాయిని భయపడకండి, నేను ఉన్నాను కదా. ముందు మీరు పైకి కూర్చోండి. అలా నైస్ గా కూర్చొని మీ రైట్ హ్యాండ్ తీసి నా షోల్డర్ మీద పెట్టండి. భయపడకండి, మీ ఎడం చేయి తీసి అలాగే నా నడు చుట్టూ వేయండి. వెళ్దామా? భయపడకండి, నేను చెప్పాను కదా. ఈ హోడీ బాబా ముందు ఎవ్వడి ఆటలు సాగవు. ఇప్పుడు చూడు. ఎరా రే, నెల తక్కువ వెధవా. ఏంట్రా చూపు? ఎందుకు అంత స్పీడు? కింద పడితే కాళ్ళు చేతులు వరకు. నువ్వు కూతుర్ని లేపుకొచ్చేస్తే నేను తల్లి లేపుకొచ్చేసా. నువ్వు హుస్సేన్ సాగర్కి వెళ్ళిపో, నేను లాడ్జ్కి వెళ్ళిపోతానా? ఇప్పుడు అర్థమైందా? రే బొండగాడు ఎదురా కంటిన్యూ ఉంటాడు. రా, వాణ్ణి తోసుకెళ్దాం. ఎలాగోలా చేసి ఇవ్వండి సార్. టైం అయిపోయింది, తొందరగా చేసి ఇవ్వండి సార్. అనవసరంగా టెన్షన్ చేయకు, ముందు నుంచి వెళ్ళవయ్యా. నా వల్ల కాదు, ముందు నుంచి వెళ్ళవయ్యా. సార్ మీరు అనుకుంటే చేయొచ్చు సార్, కొంచెం ప్రయత్నం చేయండి సార్. నా వల్ల కాదంటున్నా కదా, ముందు నుంచి వెళ్ళవయ్యా. సార్ ఒక హెల్ప్ గా అనుకుని చేసి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇది హెల్ప్? ఉదయాన్నే ఎందుకు నన్ను టెన్షన్ చేస్తావు? ఓడి బాబా, ఎందుకు అనవసరంగా టెన్షన్ జుట్టు పీక్కుంటున్నావు? ఏంటి సమస్య? 10 రూపాయల వాటర్ సర్వీస్ చేయమంటున్నా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ సర్వీస్. బాబా, వాడుకదారుల తృప్తే మన సేవ. ఆయనకున్న బడ్జెట్ చెప్పారు, మనం మన బడ్జెట్ లో చేద్దాంరా. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగోండి సార్. ఒరేయ్ వెళ్ళరా. సార్ తప్పుగా తప్పు చేస్తే దాన్ని తప్పు అంటారు, తప్పు లేకుండా తప్పు చేస్తే దాన్ని అసలు తప్పే కాదంటారు. దాని అర్థం ఏంటన్నది నా వాటర్ సర్వీస్ చూస్తే మీకే అర్థం అవుతుంది. వెయిట్ చేయండి. అలాగే. ఎంత మిగిలిదిరా? 8 రూపాయలు. ఇది కంపెనీ సర్వీస్ ఛార్జ్ అన్నమాట. ఇవి తాగి సర్వీస్ చేయబోతున్నారు సార్? నో 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 నో, సర్వీస్ చేసేదే దీంతో. ఓపెన్ ద మౌత్. ఇది నేను మీకు ఇచ్చే బోనస్. నౌ సర్వీస్ ఓవర్, యూ కెన్ గో. సార్ మెకానిక్ అంటే మీరు సార్. ఏదో పక్కన పెట్టుకున్నారంటే మీ వ్యాపారం చెడిపోద్ది. బాబా, హోడీ బాబా నెక్స్ట్. మా బాబాకి కన్న పిల్లలు అంటే ఫిగర్లు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆంటీలు అంటే చాలా మోసపడతారు. డిస్టర్బ్ చేయొద్దు, అన్నయ్య చార్జ్ చేసుకుంటున్నాడు. నువ్వు బూస్ట్ ఎక్కించుకున్నావా? సరే ఓకే, నేను చెప్పానుగా హోడీ బాబా, అది వీడే. ఇప్పుడు ఆంటీకి లైన్ వేస్తున్నాడు, లైన్ లోకి వస్తుందిలే. ఏమిటి ఇంత లేటు? కోపడికే బండి ఇంకా రెడీ కాలేదు. అవును, ఇల్లు బాగా లాక్ చేసావుగా? అదంతా ఎప్పుడో చేసేసాను. ఇలా నన్ను ఒంటరిగా వదిలి ఎప్పుడు వెళ్ళకండి. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే ఎంత లోకువో. పోయింది. సరే రా వెళ్దాం. కలజోడు ఆగరా. ఏంట్రా? వచ్చావు, నించున్నావు, నువ్వు చూసావు, నేను చూశాను, నేను చూశాను, నువ్వు చూసావు, నువ్వు చూసావు, నేను చూసాను, నేను చూసాను, నువ్వు చూసావు, నువ్వు చూసావు, నేను చూశాను. దానివల్ల ఇద్దరికి 5 నిమిషాలు సంతోషం. నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా. నీ మొగుడు రాగానే నువ్వు ఏదో పెద్ద పతివ్రతలాగా నన్నెందుకే వ్యధం చేస్తున్నావు? ఏంట్రా నువ్వు అనేది?
పోరా పిచ్చి పువ్వా వా. రావే వెళ్దాం. ఓపెన్ గా ఉండనంటున్నారు. ఏంటి విప్పేసేమంటావా? ఏంట్రా అంతలోనే వచ్చేసారు? ఒక కొత్త ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేద్దామని. ఆహా. ఇతనే హోడీ బాబా. అలా. మాకు దీనికి అన్నిటికీ ఇతనే బాబా. నేను ఉదయం చెప్పానే, పోలీస్ మామని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించిన పార్టీ వీడే. ఓ ఆ పాట వినిపించిన పాట ఇతనేనా? ఐఎమ్ హోడీ బాబా ఉదయ్ కుమార్. నా పేరు సంతోష్. దమ్ము కొట్టే అలవాటు ఉందా? ఇప్పుడే అలవాటు చేసుకుంటాను. హోడీ బాబా ఉదయ్ కుమార్ FCPS. ఇదేంటి FCPS? కొత్త డిగ్రీలా ఉంది. చదువుకొని తీసుకున్నది కాదు, కష్టపడి సంపాదించింది. FC అంటే ఫుల్ చెకప్, PS అంటే పంచర్ స్పెషలిస్ట్. ఫుల్ గా ఓపెన్ చేసి చూడటంలో వీడు స్పెషలిస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్కడికి? కాలేజ్ కి. అయితే నేను వస్తాను రా. నువ్వెందుకు కాలేజ్కి వస్తున్నావు? ఏరా, మీరు నా షాప్ కి వచ్చి అమ్మాయిలకు లైన్ వేసుకోవచ్చు కానీ నేను మీ కాలేజ్ వచ్చి లైన్ వేసుకోకూడదా? కొంచెం ఉండు, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొస్తాను. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న అమ్మాయిలంతా ఇప్పుడు మీ కాలేజ్ లో ప్రొఫెసర్స్ గా చేస్తున్నారు. రాయ్, నా కాలేజ్ కాస్ట్యూమ్. ఓకే బాబా. హాయ్ రతిక. గుడ్ మార్నింగ్. ఇదేనా రౌడా? ప్రియా, గుడ్ మార్నింగ్. నేను చెప్పానుగా, ఇతనే నా ఫియాన్సీ. ఓ ఐ సీ. హలో, ఎక్కడ పని చేస్తున్నారు? ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ, సీగల్ సాఫ్ట్వేర్. ఓకే, నేను క్లాస్ వెళ్తాను, నువ్వు మాట్లాడేసిరా. ఓకే బాయ్. ఈ కాలేజీలో 2013 మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో 213 మంది అమ్మాయిలు ప్రేమలో మోసపోయారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మీ అనాథ శరణాలయం కోసం నా వల్ల అయింది. అయ్యో, నేను రిసిప్ట్ బుక్ తీసుకురాలేదు. నో ప్రాబ్లం. ఒక్కొక్క క్లాస్ లో కనీసం 3 మంది అమ్మాయిలు లైన్ లో పడతారు. వెళ్ళరా. నేనేం చెప్పాను? బాత్రూమ్ లెఫ్ట్ లో ఉంటే వీడు రైట్ లో వెళ్తున్నాడు. ఆహా, ఫిగర్ ని చూసిన వెంటనే వీడికి బాత్రూమ్ వచ్చిందా? రోజ్ 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 రోజా పువ్వా, పువ్వేనుబా నవ్వేనుబా, రోజు రోజు. హాయ్ రితిక, గుడ్ మార్నింగ్. టిఫిన్ చేశారా? గుడ్ మార్నింగ్. చేశాను. నాకు చాలు. టైం ప్లీజ్. 8:50. నా టైం కూడా మీకు ఫేవర్ గానే ఉంది. ఏంటి? నా వాచ్ లో 8:50, మీ వాచ్ లో 8:50 కరెక్ట్ గా ఉందన్నాను అంతే. యూస్లెస్ ఫెలోస్. 18 ఉంచుకుందామా, 30 అందరూ ఒక రకంగా తిరుగుతున్నారు. అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు. ఏంటి సంతోష్, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నావేంటి? ఏముంది బావా, ఎవరిని చూసినా సొల్లు కార్చుకుంటున్నారు. ఛా, ఇంతగా దిగజాతారని నేను అస్సలు అనుకోలేదు. ఆ? అయ్యో, నీకంటే వాళ్ళే బెటర్. కార్తో తుడుచుకో. కొంచెం ఎక్కువ. ఏం చెప్పండి సంతోష్, మనలాంటి యంగ్స్టర్స్ కి జీవితంలో ఆనందకరమైన క్షణాలు రెండే రెండు. ఒకటి నిద్రపోయేటప్పుడు, ఇంకోటి ఇలాంటి ఫిగర్ చూసి చొల్లుగా వచ్చేటప్పుడు. అయ్యో, ఇలా సొల్లు కాచుకుంటే పర్లేదు బావా. ఒకటి చూస్తే టైం అడుగుతున్నాడు, ఇంకోటి చూస్తే టిఫిన్ తిన్నావా అంటున్నాడు. కానీ ఎంత గబ్బు కొడుతున్నా స్నానం చేసావని మాత్రం అడగరు. నేను కూడా అడగను అనుకో. రేయ్, ఓవర్ గా ఫీల్ అవుకో. ఈ కాలేజీకి నువ్వు ఇప్పుడే వచ్చావు. తన గురించి నీకు ఏరా తెలుసు? 2 years గా అమ్మాయి ఇక్కడే చదువుతోంది. ఒక్కొక్కడు ఎత్తుకు పై ఎత్తేసాడు, కానీ ఎవరికి సెట్ అవ్వలేదు. ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళి తన గురించి కమెంట్ ఇచ్చినా కూడా తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఐ లవ్ యూ అని ఎవరైనా లెటర్ రాసిస్తే నో ఐడియా అంటుంది. ఏ, ఆ అమ్మాయి చదువురాదా? అంటే అక్కడ వద్దన్నాను. నాకు తెలిసి కాలేజీలోనే, కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి, ఇంటి నుంచి తిన్నగా కాలేజీకి రావడం, సెలవు రోజుల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అనాథ పిల్లలకి డొనేషన్ కలెక్ట్ చేసుకోవడం, ఇదే తనకు తెలిసిన పని. అందంతో పాటు మంచి గుణం ఉన్న అమ్మాయిరా. చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే ఉంచుకోవాలి. మీరు అసలు చదువుకోవడానికి వస్తున్నారట? ఆ అమ్మాయి తలకు రాసుకున్న నూనె దగ్గర నుంచి కాళ్ళకు వేసుకున్న చెప్పుల సైజు వరకు అన్ని లెక్క కట్టుకొని తిరుగుతున్నారు. అంతేకాదు లోపా వాడ కలర్ కూడా చెప్పగలడు. దారిద్రపు వేదవల్లారా. వీళ్ళంతా చదువుకోవటం వల్ల ఇండియా ముందుకు వెళ్తుందా ఏమిటి? అవును, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నువ్వే బాగుపడతావా? బావా, ఈ కాలం ఫిగర్ల గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సంతోష్ అనే అబ్బాయిని ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు. సంతోష్, యూ కెన్ గో. ఓకే, ప్లీజ్ లిసన్ హియర్. గుడ్ మార్నింగ్. పిలిచారటగా? అర్థమైందా? చెప్పాల్సిందంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. బుద్ధిగా నడుచుకో. ఏంటి? రే కుక్క, ప్రిన్సిపాల్ దగ్గర కంప్లైంట్ చేస్తే నువ్వు పెద్ద మొనగాడివా? నువ్వు నన్ను ప్రిన్సిపాల్ రూమ్ వరకే పంపగలవరా? కానీ ఎవడనుకున్నా నన్ను ఈ కాలేజ్ నుంచి బయటికి పంపలేదు.
ఏమిటి బాబా పత్రం ఒకలాగా ఉంది, టేస్ట్ గా లేదేంటి? రేయ్ అది గ్రీస్ రా. ఏమిటి గ్రీసా? గ్రీస్ లో ఎవరైనా ఉప్పు కారం వేస్తాడట, తాగుబోతున్నాయి అలా. అవును, ప్రిన్సిపల్ రూమ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందట కదా, ఏంటి మ్యాటర్? వదిలే బావా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఏంటి? జాగ్రత్త, చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అదే, టీసీ ఇచ్చి ఇంటికి పంపించగలరు. ఏరా? కరెక్ట్ కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్తారా? ఫుల్గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారనుకోండి, ఒక క్వార్టర్ గల్లీ వస్తుంది. ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ డక్కన్ స్ట్రీట్ అన్నది. థ్యాంక్స్ బాస్, శుక్రియా. ఏంట్రా జుట్టూడి పైన పండుగలా చూస్తున్నావు? ఒక చిన్న అడ్వైస్. 1 సెకండ్, ఇది పట్టుకుంటాను, ఇందులో వేసేయండి. ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని, మీ డబ్బు వేస్ట్ చేసుకుని, మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు? ఏమన్నాడు అర్థం కాలేదు, రిపీట్. డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు. కరెక్ట్. రే ముసలాడా కూర్చోరా. ఇదేంట్రా? బాటిల్, ఇది సిగరెట్, ఇది వాటర్ ప్యాకెట్, జంతికలు, చిప్స్, గ్లాసు, ఊరగాయ. ఏరా, ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువుల్లా కనిపిస్తున్నారా? కానీ మాకు అలా కనిపించట్లేదురా. ఒక్కొక్కటి ఒక్కొక్క కార్మికుల్లా కనిపిస్తున్నాడు. ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబాల కోసం మేము రాత్రి పగలు తాగి మమ్మల్ని మేము చంపుకొని ఆ కుటుంబాన్ని బతికిస్తున్నావురా. ఏమి నిర్వచనం అయ్యా. యాక్చువల్ గా నాలాంటి వాడికి మందు రత్నాన్ని ఒక బిరుదు ఇవ్వాలి. దేశంలో నాలాంటి తాగుబోతులు ఎక్కువైపోవటం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో. అవును, నువ్వు తాగుతావా? నేను తాగను. దుర్మార్గుడా. ఏరా, నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకొని నీకు నువ్వే చచ్చిపోయావు ఒక మామూలు మనిషివా నువ్వు? వాట్ షేమ్ ఇండియన్. వదిలే బావా, నడిపిస్తావు ఎందుకు? ఒరే సంతోష్, నీకు తెలీదురా, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే. 75 వయసులో మంచి ఫిగర్ సెటప్ చేసుకుని వాళ్ళతో అడ్డమైన వేషాలు వేస్తుంటారు. దాంతో వీళ్ళకి నరాలు చచ్చిపడిపోతుంటాయి. దాంతో అడ్వైస్లు ఇవ్వటం, దాంతో మాట్లాడటం. యువకులారా, మందు కొట్టద్దు, దమ్ము కొట్టద్దు, సైట్ కొట్టద్దు, అది కొట్టద్దు, ఇది కొట్టద్దు అని అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమీ చేయడం కుదరదు. ఎయిడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి. ఎయిడ్స్ కూడా ఉందా? మాట్లాడుకో. మొహం చూడు, ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నారా? చీకేసిన తాటంలో మొహం వేసుకుని అడ్వైస్లు ఇస్తావు నువ్వు. సెల్ ఫోన్ ఒకటి విడికు. ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్లు ఇచ్చావో పైనుంచి కింద పడేసి కళ్ళు మూసుకుంటే అది పగిలేదు ఎవరు చూస్తారో? నేనా చూస్తాను? నువ్వేగా చూడాలి. అందుకే నీ కళ్ళ ముందు పాల్గొట్టే అవస్థ. ఏమ్మా, విరగొట్టిందని ఫైన్ కట్టావు, తిట్లు తిన్నావు, మరెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? అది కాదు డాడీ, కాసేపు ఓపిక పట్టుంటే నేనే వెళ్లి తీసుకునేదాన్ని. నువ్వు పగలగొట్టాల్సింది నువ్వే కదా చూడాలి, నేనా చూడగలను చెప్పి నేను కళ్ళు తెరిచిన తర్వాత నేను చూసేటట్టుగా పగలగొట్టేశాడు. వాడు చెప్పింది కరెక్టే కదా, నువ్వు విరగొట్టింది నువ్వే కదా చూడాలి. కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మొదటి ఖర్చు ఫైన్. మీరు ఇక్కడికి వచ్చే వరకు తను ఏం ఫైన్ కట్టలేదు, మీరు వచ్చిన తర్వాత ఫైన్ కడుతోంది. ఇలాంటి క్యారెక్టర్ ని నేను ఇంతవరకు చూసిందే లేదు డాడీ. ఇంతకన్నా నీచమైన క్యారెక్టర్ చూశానమ్మా. తర్వాత నువ్వు అనాథ శరణాలయానికి డబ్బు కలెక్ట్ చేస్తూ రోడ్లో కనిపించావట. దాన్ని నా ఫ్రెండ్ రమేష్ చూశాడట. వాడి వంతుకి ఇది ఇచ్చి పంపాడు. థాంక్యూ డాడీ. సరేనమ్మా. ఏమండి, మీరు కూడా ఏదైనా ఇవ్వచ్చు కదా? ఓపెనింగ్ నా దగ్గర నుంచే ప్రారంభించింది. కాలేజీలో శుభ్రంగా ఉండేది ఈ క్యాంటీన్ ఒకటేరా. మరైతే నువ్వు శుభ్రంగా ఏమైనా ఒప్పుకుంటావు? నీతో చేరాం కదా. హలో, ప్రొఫెసర్ చిన్నరాయుడు వచ్చి పూడ్చినాడా? గోపీనాథ్ వచ్చేసినాడా? నాగరాజు వచ్చి పూడ్చినాడా? వాళ్ళని ఉండమని చెప్పు, టీ ఇచ్చి పంపుతానే. చక్కగా పాఠాలు చెప్పమన్నా. ధర్మన్న వచ్చేసినాడే, రామన్న వచ్చేసినాడే, చంద్రుడు వచ్చేసినాడే. 1003 మసాలా దోశలే. వీడెవడ్రా బాబు అమ్మవారికి బలిచ్చే మేకలాగా మే మే అంటున్నాడు. నేను దా పొంగల్ పెరుమలు మాట్లాడతాను. అదే ఫోన్ అరిస్తే తీస్తాను లేదా? నాని పెండ్లాం లేకుండా ఉంటానేమో గానీ ఫోన్ లేకుండా ఉండను. పొగరు చూసాం వీడికి, ఏదో ఫోన్ తోనే పుట్టి పెరిగినట్టు. ఇకపై వీడు ఫోనే ముట్టుకొని వచ్చేస్తాను చూడు. ఏం చేయబోతున్నావు బాబా? ముందు చెప్తా. పొంగల్ పెరుమాళ్ళు మాట్లాడుతా ఉంటాడే. సాంబా పొంగల్ పెరుమాళ్ళు మాట్లాడతాడే. సాంబా అంటే మన హోటల్ పొంగల్ తినేసి మన దగ్గర ఆడుకుంటా ఉన్నాడా? సాంబా
నా దగ్గరేనా? అనవసరంగా నాలో ఉండే సింహాన్ని లేపొద్దు. ఈ రోజుకి ఇది చాలు, ఇంకో 2 రోజులు ఆ ఫోనే లేకుండా చేస్తాను చూడు. హాయ్ హాయ్. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే, ప్రేమించిన నా హృదయము నిన్నే తలచే. లవ్లీ. ఈ బుక్ పేరేంటి? నా ప్రేమ గీతం. ఈ కవితలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తెలుసా? ఈ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడొచ్చి కూర్చున్నప్పుడు ఈ టేబుల్ మీద చూశాను, నేను చదివాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నోట్ బ్యాడ్. లాస్ట్ పేజ్ దొరికితే బాగుంటుంది. క్యాషియర్ ని వెళ్ళడుగు. ఓరే ఉంటారే సాంబార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ కవితలు బుక్ లో వచ్చాయా లేక పేపర్ లో వచ్చాయా? వచ్చింది. ఇక్కడ వస్తే ఏమవుతుంది? పీకి పీకి పారేస్తుంది. ఇందులో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ దొరుకుతుందా? అడచి ఆ పిల్లండికి బిస్కెట్ కట్టి ఇస్తుంది. వేడి దగ్గర ఉంది. ఎలాగో దీన్ని కింద వేసి పగలగొట్టలేడు. ఒకసారి అడిగి చూద్దాం. నిప్పుతో నీళ్ళకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పేపర్ కావాలి. వీడంతా ఒక మనిషా? ఇలాంటి వాడిని నేను చూసిందే లేదు. రియల్లీ ఇడియోటిక్. ఏమా, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు సైలెంట్ గా కుట్టుకుంటున్నావు. ఏమే, నువ్వేదో కాలేజీలో చూసొచ్చి అరుస్తున్నావు. దాని గురించి నాకేదైనా తెలిస్తే కదా మాట్లాడడానికి. వదిలేమ్మా, ఒకరోజు నేనే కాలేజీకి వచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్తాను. నేనేమైనా వాడి ఆస్తిపాస్తులు అడిగానా? ఎంత అద్భుతమైన కవితలో తెలుసా? దాన్ని వాడు కాల్ చేశాడు. ఆ పుస్తకం పేరేంటమ్మా? నా ప్రేమ గీతం. అంతే కదా, పబ్లిషర్ ఎవరో తెలుసుకుని నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్ డాడీ. కానీ వాడిని మాత్రం చాలమ్మా. వాడిని తలుచుకుంటేనే కోపం వస్తుంది డాడీ. వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను. ఫోన్ మోతోందమ్మా, ఎవరో చూడు. చూస్తాను. ఎవరైనా జడ్జి అయింటారమ్మా. నీ టెన్షన్ వాళ్ళ మీద చూపించుకో. ఇంకా బట్టను కుడుతూనే ఉన్నావా? హలో. హలో రితిక, నేనే ప్రియని మాట్లాడుతున్నాను. ఏమిటే 1 వీక్ గా కాలేజ్ కి రాలేదు? ఒంట్లో బాగోలేదే. సరే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? యా. ఓకే, నేను ఇంటికి వస్తాను. హాయ్ ప్రియా. హాయ్ రితిక. పర్వాలేదే, తొందరగానే వచ్చేసావు. దాందే ఉంది గాని. అవును, నువ్వెందుకు 1 వీక్ కాలేజ్ కి రాలేదు? చెప్పాను కదా ఒంట్లో బాగోలేదని, అందుకే. అవును, శివన్ ఎక్కడైనా చూసావా? నిన్న కూడా కాలేజ్ వాకిట్లో చూసాను. ఎందుకు అడుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? వాడి మీద నాకు ఒక చిన్న కోపమే. 2 నెలల క్రితం వాడి బర్త్డే అంటే జాలీగా లాంగ్ ట్రిప్ కి వెళ్ళావు. చాలా టైర్డ్ గా ఉంటేనో కాస్త రెస్ట్ తీసుకుందామని హోటల్లో రూమ్ బుక్ చేశాం. చాలా డిస్టర్బ్ చేశాడు. నేను డిస్టర్బ్ అయ్యానే. లాస్ట్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నెల తప్పేనని చెప్పారు. అబోర్షన్ చేసుకున్నాను. అబోర్షన్ చేసుకున్నందువల్ల బాగా టైర్డ్ అయిపోయానే. అందుకని కాలేజ్కి 1 వీక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. మంచినీళ్ళు తీసుకుంటావా? నువ్వంతా ఒక ఆడపిల్లవా? డిస్టర్బ్ చేశాడు, డిస్టర్బ్ అయ్యానని అంటున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఎలాగే నీకు ఇలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది? మీ అమ్మా నాన్న నీ పైన ఎంత నమ్మకంతో కాలేజీకి పంపిస్తున్నారు. కానీ ప్రేమించడం తప్పంటాలేదు. ప్రేమించడానికి పెద్దవాళ్ళ ఆశీస్సులు అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరు చెప్పి విని వచ్చేది కాదు. కానీ తనువులు కలవడానికి పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. నా దృష్టిలో ఏ అమ్మాయి అయితే పెళ్లికి ముందుగానే సెక్స్ లో పాల్గొంటుందో ఆ అమ్మాయి ప్రేమికురాలు కాదు, వేశ్య. మీరిద్దరూ కలిసి ప్రేమ అనే పదాన్ని వ్యభిచారంగా మార్చేశారు. ఇకపై నువ్వు నన్ను చూడాలనో మాట్లాడాలనో కోరుకోవద్దు. అసలు నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు. ఏంట్రా ఫోన్ ఉంది, పొంగల్గాడు లేడు? కొంచెం వెయిట్ చెయ్యి, పొంగలు వస్తాడు, ఫోను మోగుతుంది. పొంగలు పెరుమాళ్ పీకింగ్. నా క్యాంటీన్ వడతో కొడతాగా తల పగిలి పుడుస్తుంది. పొంగల్ పెరుమాళ్ స్పీకింగ్. నాతో పెట్టుకోవద్దో, సంపి పుడుస్తానా, చెప్పుకుంటానా.
పెండ్లాం లేకుండా ఉంటాను కానీ ఫోన్ లేకుండా ఉండను. కస్తూరి నీయా ఎలా అనుకున్నాడో చూసావా? లేదు మా ఫోన్ లో ఒకటి సంపుకుంటాడే అందుకుదా అట్ట చెప్పినాను. ఊరికి పుడుస్తావా? పూడ్చకమ్మా పూడ్చకమ్మా, నీ లేకుండా నా బతకలేనమ్మా. అమ్మా చెప్పిందేనమ్మా, ఈ ఒక్కసారి మన్నించమ్మా. విడగొట్టేసినారా ఎడగొట్టేసినారు, పెండాన్ని విడగొట్టేసినారా. మావా ఇది ట్రైలర్ మాత్రమే, ఇకపై నేను నీకుందరా మెయిన్ పిక్చరు. థ్యాంక్ యూ. ఏ రితిక అటు చూడవే, చాలా బాగా గీసాడు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక విషయం ఆలోచించారా? అందరూ ఆ బొమ్మని చూసి డబ్బు వేస్తున్నారు, కానీ దాని పక్కన కూర్చున్న ఆ మనిషికి 2 చేతులు లేవు. అది గమనించారా మీరు? అతను ఎలా ఆ బొమ్మ గీసుంటారు? మొదలెట్టేసావా? చూసేవా ఆనందించావా లేకుండా ఎందుకే తల్లి ఇలాగా? ఆలోచించడానికే కదా దేవుడు మెదడునిచ్చాడు. నేను రోజు అతన్ని ఇక్కడే చూస్తున్నానే. నీకంత అనుమానంగా ఉంటే నువ్వే వచ్చి అతను ఎలా బొమ్మ గీస్తున్నాడో చూసుకో. ఏమ్మా దీనికోసమా కోర్టు రూమ్ వరకు వెతుక్కుంటూ వచ్చావు? సాయంత్రం ఇంటి దగ్గరే చెప్పుండొచ్చుగా. డాడీ నేను వాడిని ఏ లిస్ట్ లో చేర్చుకొని చెప్పండి. అవును, నువ్వెందుకు వాడినే చూస్తున్నావు? డాడీ వాడిని నేను వచ్చేయడం ఏంటి? ఏదో విధంగా వాడే నాకు ఎదురవుతున్నాడు. ఇన్ని రోజులు తప్పుగా కనిపించాడు, ఈ రోజు వేరేలా. రేపే అతను నీకు తప్పుగా కనిపించవచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా, మనకెందుకు వదిలేయమ్మా. సార్ ఇది మీకే సార్. ఇదిగోనమ్మా నువ్వు అడిగిన బుక్. థ్యాంక్స్ డాడీ. ఈ రోజు ఒక జడ్జిమెంట్ తలనొప్పి కేసమ్మా. ఏంటంటే రితిక ప్రేమ మదిలో పుట్టి మదిలో పెరిగే భావం. రితిక నిన్నేనమ్మా. ప్రేమ దేవుళ్ళందరూ కలిసి పూజించే దైవం. అమ్మా బాబోయ్ బతికాను, మన లోకంలో లేదు. లవ్ లెటర్ ఇవ్వడానికి ముందరే ఉండాలి. ఏంటి ఏంటేంటి నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూశాను, అందువల్ల నీ మీద నాకు ఇదే. నీలాంటి ఒక ప్రియురాలు నాకు దొరికితే నేను చాలా అదృష్టవంతుడినా. ఎరా నువ్వు ఒక విద్యార్థివేనా? సార్ పోరి అందం ఉంటే ఇచ్చాను సార్, ఇక మీరు అలాంటి తప్పు చేయండి సార్. ఇది మీ అమ్మా నాన్నలను తీసుకొచ్చి ప్రిన్సిపాల్ దగ్గర చెప్పు. ప్రొఫెసర్ ఏం చెప్పాడు? వాడు కూతురికి లవ్ లెటర్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు రా. అది కాదురా సంతోష్, మన మేకప్ పార్టీలు ఎదురు వచ్చి దాన్ని తీసుకెళ్ళి లవ్ లెటర్ ఇచ్చాడు. వీడు బట్టతలగాడు ఆల్రెడీ దాని మీద కన్నేసి ఉంచాడు కదా, అది వాడి చెప్తే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయాడు రా. వీడు టైం బాగుంది, ప్రిన్సిపల్ అక్కడ లేడు, ఈ రోజుకి బతికాడు, రేపేమవుతాడో పేరెంట్స్ ని పిలుచుకురమ్మని చెప్పాడు. ఆ లెటర్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ప్రిన్సిపల్ రూమ్ లో. ఏ ఆగు, ఏంటి? ప్రిన్సిపల్ రూమ్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు చెప్పు. ఒకటి ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది, ఇంకొకటి వైస్ ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది. సరే సరే పో, రేపు నీ పేరెంట్స్ ని ధైర్యంగా తీసుకురా. రే బావా మా అమ్మ గయ్యాలిదిరా, వస్తే పెద్ద గొడవ అయిపోతుందిరా. నేను చెప్తున్నాను కదా ధైర్యంగా తీసుకురారా. అవును ఆ లెటర్ నువ్వేగా రాసావు? నేనే రాశాను, జెరాక్స్ కూడా ఉందిరా. సరేరా రారా. లత నువ్వు నన్ను చూసినప్పుడు నేను నిన్ను చూసినప్పుడు నాలో కలుగుతున్న మార్పులు నేను ఏమని చెప్పను? దీనికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ లెటర్ రాసి నీకు పంపుతున్నాను. నేను నిన్ను చూస్తున్న ప్రతిసారి నీలాగే నాకు ఒక చెల్లెలుండే. లేదు సార్, ప్రియురాలు చెల్లెలుగా ఎప్పుడు మారిందో నాకు తెలియలేదు సార్. మిగిలిన చదువు మిగతా చదవాలన్నా చదవాలన్నా మ్యాటర్ ఒకటే సార్. సార్ కాలేజీలో ఒక అమ్మాయి చూసి చెల్లెలుగా భావిస్తే అది తప్ప సార్? బాధపడకు. ఏదో అనుకోకుండా తప్పు జరిగింది, మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. ఏమయ్యా కాలేజీలో ఒక లెటర్ ఇస్తే అది లవ్ లెటరే అవుతుందా? అది కాదు సార్. ఇక మీదట ఇలాంటి కేసులు తీసుకొస్తే నిన్ను సస్పెండ్ చేస్తాను. ఆగవే, నువ్వేనా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసింది? అవును, అయితే ఏంటి? నువ్వెందుకు నిల్చున్నావు? పోవే. తను ఒంటరిగా వెళ్తుంది, నేను తోడుగా వెంట పడతావు వేధవా.
నీలాంటి వయసులో ఉన్న అమ్మాయికి కూడా లవ్ లెటర్ ఇస్తే ముందుగా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరేనే. అప్పుడే మీరు అమ్మాయిన గుర్తింపుని పొందుతారు. నీకు నచ్చలేదా చించి పారాయి, కాండ్రించి ఉమ్మై, చెప్పుతో కొట్టవే, తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అనవసరంగా ఎందుకే కంప్లైంట్లు? ఇప్పటి వరకు ఎవడైనా లవ్ లెటర్ల మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఇవ్వలేదే. వాడి వల్ల ఆ లవ్ ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతే ఒంటరిగా ఎక్కడో చోట కూర్చొని ఏడుస్తాడు. నాకు అక్కుంది, చెల్లుంది, వయసు దాటిన నాన్నగారు ఉన్నారు, నేను ఎలా ప్రేమించగలను అంటాడే తప్ప మీలా కంప్లైంట్లు చేస్తూ తిరగడు. ఎందుకనే మాలా పాజిటివ్ గా మీరు ఆలోచించలేరు? ఇంకోసారి కంప్లైంట్ల మాట విన్నానో చంపేస్తాను. పోవే. డియర్ గర్ల్స్, ప్లీజ్ లిసన్ టు మీ. అబ్బాయిలు లవ్ లెటర్స్ రాస్తే దాన్ని చదువుకోండి. నచ్చితే అక్కడే వాళ్ళని పెళ్లి చేసుకోండి. నచ్చకపోతే లవ్ లెటర్ చింపి పారేయండి. అంతేగాని ఫ్రెండ్షిప్ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకున్నారంటే ఈ హుడీ బాబా కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. నా రూటే సెపరేట్. ఒరే సంతోష్, నువ్వు ఆ లెటర్ ఎలా మార్చావు, ఎందుకు మార్చావు అన్నది నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం బండోడి జీవితం కాపాడావు మామ. ఎంజాయ్ బావా, జాగ్రత్త. కానీ పార్టీ వాడిది కాదు, నాదే. అమ్మమ్మమ్మ బాబోయ్, ఉన్నందులోనే ఈ బ్రోకర్ పని చాలా కష్టం. ఇలాంటి పనులు కూడా మొదలెట్టవా? అవును, నువ్వు పార్టీకి ఎందుకు రాలేదు? బండోడు అడిగారని ఒక ఫిగర్ సెటప్ చేద్దామని వెళ్ళాను. సరే, ఎంజాయ్ చేసుకోండి. ఆగరా, ఫిగర్ సెట్ చేసింది నీకోసమే కదా. ఏదో విశ్వామిత్రలో అలా వెళ్ళిపోతున్నావేంట్రా? ఏంట్రా ప్రాస్టిట్యూట్? మంచి కాలేజ్ ఫిగర్. ఏంటి కాలేజ్ అమ్మాయి? అవును, నీ మీద ఒట్టు కాలేజ్ ఫిగరే. సరే వెళ్దాం రా. రా బావా. ఏరా, నేను వస్తాను రా. అక్కడ అడల్ట్స్ ఓన్లీ అలౌడ్ రా, నువ్వు వద్దురా. లేదురా, నేను బయట నిలబడతాను. దేనికి? కిటికీ ద్వారా తొంగి చూడ్డానికా? మీరు లోపల ఏమైనా చేసుకుంటారా, నేను బయట పాట పాడుకుంటాను. ఓరి పడవా, అక్కడికి వచ్చి పాడతానంటావేంట్రా? సరే వచ్చేయడు. థ్యాంక్స్ రా. ఓరి దేవుడా, ఇక్కడికి తెచ్చి నిలబెట్టారు. అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. రే, దీనంతా ఆపుకోలేమురా. ఆ బండోడు వచ్చేసాడు. రే, అన్ని విషయాలు చెప్పేశావు కదా? చెప్పేశాను రా. రే, కన్ఫర్మ్ గా కాలేజ్ అమ్మాయి కదా? ఐడెంటిటీ కార్డు వరకు క్లియర్ గా చెక్ చేశాను రా. ముగ్గురికి 2000 మామా. నైట్ కా గంటకా? తెల్లవారే వరకు మనతోనే ఉంటుందిరా. అది వాడి టాలెంట్. కానీ ముగ్గురు మాత్రమే. సరే, వీడెందుకు? నీ లిస్ట్ లో లేనప్పుడు నా లిస్ట్ లో ఉంటాడా? అందరూ ఎక్కడెక్కడో పాడాలని కోరుకుంటారా, అలాగే వీడు ఇక్కడ పాడాలని కోరుకుంటున్నాడు. సరే, పాడేసుకోపోవని తీసుకొచ్చాను. చూసావా, హరిహరన్ లెవెల్లో ఫీల్ అవుతున్నాడు. మన ముగ్గురులో ఎవరా ముందెళ్తున్నామో? నాకు హెల్ప్ చేసినందువల్ల వీడే. ఎంజాయ్ చేసుకో. ఒరే ఆగరా, వాడు ముందు వెళ్ళి తలుపేసుకొని ఆ తర్వాత పాడుతూలే. నీ పేరేంటి? కవిత. ఏ కాలేజ్? విమెన్స్ కాలేజ్. అవును, చదువుకునేటప్పుడు ఇలా చేస్తున్నావే, తప్పుగా అనిపించలా? ఇందులో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నావా? నీకెలా తప్పు అనిపిస్తుంది? నీలాంటి ఒక్కరితే తప్పు చేయడం వల్ల కాలేజ్ అమ్మాయిలకే చెడ్డ పేరు వస్తుంది. ముందంతా బజార్కి వెళ్తే చాలు, వెంటబడి బ్రోకర్లు తమిళనాడు కావాలా, కేరళ కావాలా, కర్ణాటక కావాలని స్టేట్ పేర్లు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు కాలేజ్ పేరు చెప్తున్నారు. అదే ఆ కాలేజ్లో చదివే అమ్మాయి యొక్క నాన్నో అన్నో ఈ మాట విన్నాడంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించావటే? ఇచ్చిన దానికన్నా ఎక్కువ లాగేసుకున్నాడా? ఏమైంది మావా? ముందు దీన్ని బయటికి పంపండి రా. ఆగండి, నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ ఇది వరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ నన్ను కష్టపడి నన్ను కాలేజీలో చేర్చారు. కళ్ళలతో చదువుకున్న నాకు మిగతా అమ్మాయిల కాస్ట్లీ డ్రెస్ నేను ఒంటరిదాన్ని చేసింది. మా పేరెంట్స్ ఇవన్నీ కొనిపెట్టలేరని నాకు బాగా తెలుసు. మన అవసరాలు పూర్తి చేసుకోవడానికి నెలలో ఒకసారి ఇలా చేయడం తప్పు కాదని నాకు అమ్మాయి చెప్పింది. 10th క్లాస్ వరకు యూనిఫామ్ ఉండేది, అలాగే కాలేజ్ కి కూడా యూనిఫామ్ తీసుకురమ్మని చెప్పండి. ఆ తర్వాత నాలాంటి కాల్ గర్ల్స్ ని మీరు చూడలేరు. ఒరే, ఫీల్ అవుతున్నావా? ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం జరిగిందిరా. నీకు గొంతుకే ప్రాబ్లం రా, మాకన్నిటికీ ప్రాబ్లం రా. రే బాబా, 2000 రూపాయలు ముందుగానే ఇచ్చేసాను రా. అది చదివింపులు అనుకుందాం. వెళ్ళరా, వెళ్ళరా. రే బాబా, ఈ పేపర్ చూడరా. నిన్న మనం లేపుకెళ్ళామే ఆ అమ్మాయిరా. మీ అమ్మాయి ఆత్మహత్య కారణం ఏమిటి? నా కూతురు సావడానికి ముందే లెటర్ రాసి పెట్టింది సార్.
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. నా పేరు కే కవిత. నేను ఒక ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్ని. నేను ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం వేదన కలిగించే కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశం. విద్య అనేది ప్రపంచాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు అందించిన అద్భుతమైన వరం. స్కూల్స్లో చదివేటప్పుడు అందరికీ ఒకే రకమైన యూనిఫామ్స్, ఒకే రకమైన పుస్తకాలు, ఒకే రకమైన తరగతులు. కానీ కాలేజీల్లో పుస్తకాలు, గదులు ఒకేలా ఉన్నా వేసుకునే దుస్తుల్లో మాత్రం ధనవంతులెవరో దరిద్రులెవరో తెలిసే విధంగా దుస్తులు వేసుకుంటున్నాం. కానీ మాకు వేరే గతి లేదు. కాలేజీల్లో నాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు. మేం కూడా ధనవంతులు అని చెప్పుకోవడం కోసం తప్పుడు దారిలో వెళ్ళి తప్పులు చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు. ఈ సమస్యకు నాతోనే పరిష్కారం దొరకాలన్న ఉద్దేశంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కాలేజీ అంతగా చదువుకోవడానికి స్కూల్స్ లో ఉన్నట్టే కాలేజీల్లో కూడా యూనిఫామ్ సిస్టమ్ తీసుకువస్తారని నమ్ముతున్నాను. ఇదే నా చివరి కోరిక. మరణంతో మనశ్శాంతి వెతుక్కుంటున్న కే కవిత. మా అమ్మాయి చేసిన తప్పు రైటో నాకు తెలియదు. మా అమ్మాయి మనసులో ఉన్నట్టు ఇంకెంతమంది అమ్మాయిల మనసులో ఈ బాధ ఉందో తెలియడం లేదు. మా అమ్మాయికి ఏర్పడి ఈ పరిస్థితి ఇంకే అమ్మాయికి ఏర్పడకూడదు. ప్రభుత్వమే తిరిగో దారి చూపించాలి. కాలేజీ లైఫ్ అనేది తీపి జ్ఞాపకాలతో, గొప్ప అనుభూతులతో మిగిలిపోవాలి. ఎన్నో వస్తువులతో ధనవంతులు ఆనందంగా ఉండొచ్చు. ఈ యూనిఫామ్ సిస్టమ్ అనేది ధనవంతులైన విద్యార్థులకు నచ్చకపోవచ్చు. ఎటువంటి వస్తువులు లేకుండా కాలేజీకి వచ్చే పేద విద్యార్థుల గురించి కొంచెం ఆలోచించండి. మేము ధనవంతులు అని చెప్పుకోవడానికి ఎన్నో దారులున్నాయి. విద్య దృష్టిలో అందరం సమానం. అటువంటి విద్య ఉంటున్న కాలేజీలో కూడా సమానత్వం ఉంటే ఇటువంటి దుర్ఘటనల్ని అరికట్టవచ్చు. తేజ వార్తల కోసం సాయిరాజ్. రితిక, ఓ కాలేజ్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానికి కారణం ఎవరో తెలుసా? నిన్నెప్పుడు ఏడిపిస్తూ అల్లరి చేస్తూ తిరుగుతుంటాడే ఆ సంతోష్ గాడే. నాకు తెలుసు. వీడొక స్టూడెంట్ అని నువ్వు అనుకుంటున్నావా? వాడొక మంచి స్టూడెంటో కాదో నాకు తెలీదు, కానీ ఒక మంచి మనిషి అని నాకు తెలుసు. ఏమిటి అందరూ చావింట్లో కూర్చున్నారు? ఏంట్రా ఇప్పుడేంటి? వీడియో ఏదో హత్య చేసినట్టు చూస్తున్నారు. ఒక అమ్మాయి 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయి ఉరేసుకుంటే ఆ అమ్మాయికి మార్క్స్ చేసిన టీచర్ హత్య చేసినట్టు అవుతుందా? వీడు అమ్మాయికి మంచిగా కదా చెప్పాడు, ఆ అమ్మాయి ఉరేసుకుంది. దానికి మీరెందుకు వీడిని టార్చర్ చేస్తున్నారు? నువ్వు చెప్పే వేదాంతం వినడానికి బాగానే ఉంది. రాత్రి పడుకుంటే మనిషికి నిద్ర రావాలి కదా. వీటితో చేరి నేను కూడా హత్యలో పాల్గొన్నానేమో నాకు భయంగా ఉంది. ఏమంటావు? నాకు తోచిందే నేను చేస్తాను. వచ్చాడు పెద్ద చెప్పడానికి. ఏం చేశాడు? సీనియర్ నువ్వు నాలుగై ఆగు. ఇప్పుడు ఎందుకు వీని కొట్టాలంటున్నావు? ప్రేమించిన అమ్మాయిని మోసం చేయాలని చూశాడు. రేయ్ వాడు నల్లగే సెట్లోకి తీసుకెళ్లి టైర్ను కుదిరినట్టు కుమ్మనరా. రేయ్ ఎవడైనా వీడి మీద చెయ్యి వేశారో వేసిన చెయ్యి విరిచేస్తాను. కొండ్రా. ఒరే సంతోష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు చేసిన తప్పు చాలదని వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నాకు తెలిసినంత వరకు ప్రేమించిన అమ్మాయిని అనుభవించడం తప్పు కాదురా. ఏంటి అలా చూస్తున్నారు? ఈ కాలంలో మన ప్రేయసి మనతోనే ఉండాలంటే ఇదిగో వీడ్లుంటేరా కరెక్ట్. ఒక విషయం ఆలోచించి చూసారా? ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, నన్ను వాడిని కలపండి అంటే వాడిని కుక్కని కొట్టేట్టు కొట్టి తీసుకొచ్చి మరీ తాళి కట్టిస్తారు. అదే ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది, నన్ను ఆ అమ్మాయిని కలపండి అంటే వీడిని మక్కెలేదని లోపల పడేస్తారు. చట్టం కూడా ఒక పక్కేరా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనం ఇలా చేయడం తప్పే కాదు. ఇదంతా ప్రేమ మోసం అని చెప్పట్లేదు. ప్రేమ చేతిలో మనం మోసపోకూడదని చెప్తున్నాను. అవును, ఎంతకాలంగా ప్రేమిస్తున్నావు? 6 నెలలుగా. ఇంకా సిన్సియర్గా 3 నెలలు లవ్ చేయి. నీ రూటే కరెక్ట్. తర్వాత మోసం ఏదో కథ ట్విస్ట్ చేస్తావు కదా అని చూస్తే ఇలా అమ్మాయి జీవితాన్ని ట్విస్ట్ చేస్తావరా? ఈ పాటికి వీడే లేకపోతే నీ జీవితం ట్విస్ట్ అయిపోయేది. పరా. అవును, నువ్వు ప్రేమిస్తే కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? కడుపు చేసిన తర్వాతే కళ్యాణం గురించి మాట్లాడతాను. ఏంటి బాబా ఇలా చెప్పేసి వెళ్తున్నాడు? అదే కదా, లవ్ చేసే వాళ్ళంతా వీళ్ళలాగే చేసుకుంటూ పోతే మన దేశం గతి ఏం కావాలి? చెత్త కుండీల దగ్గర ప్రభుత్వం వాళ్ళు ఉయ్యాలు పెట్టాలి. వీడి రూట్ మార్చాలి. అయ్యో వీడా అనవసరంగా అల్లరి చేస్తాడే. ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోదామే. చెప్పండి. నేను ఇంట్లో ఇంకెవరూ లేరా? అమ్మా నాన్న బయటికి వెళ్ళారు. ఏ నేను మనిషిలా కనిపించట్లేదా? మొదలెట్టేశాడే, నాకెందుకో భయంగా ఉంది. వెళ్ళిపోదామే. సారీ, మేము వస్తాం. వచ్చింది ఎందుకో చెప్పలేదు. సారీ ఎందుకు చెప్తున్నారు? ఇది ఆశ్రమం డొనేషన్ విషయం. ఇవన్నీ మీకు నచ్చవు, వదిలే. నాకు నచ్చదని చెప్పడానికి నువ్వెవరు? సరే సరే లోపలికి రండి, కూర్చోండి.
కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఇల్లు మొత్తం చుట్టూ చూశాను. ఇంటీరియర్ డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? మీకు మంచి టేస్ట్ ఉంది. నాకు కూడా ఇదంతా ఇష్టమే. ఓకే, బాయ్. ఆల్ ద బెస్ట్. ప్రేమ మదిలో పుట్టి మదిలో పెరిగే భావం. దేవుళ్ళందరూ కలిసి పూజించే దేవతే ప్రేమ. నేను ప్రేమలో పడ్డాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకిచ్చే బహుమతి నా ప్రేమే. ప్రేమకు బహుమతి ప్రేమే తప్ప ఇంకేదీ సరిరాదు ప్రియతమా. రే కళ్ళు పీకేస్తా. మీ బండి ఏదైనా రిపేరా? లేదు. ఆయిల్ మార్చమంటారా? సంతోష్ ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు సంతోష్. పిలుస్తున్నారు. హాయ్. చెప్పండి. కాలేజ్ అయ్యాక ఈవినింగ్ మీతో విడిగా మాట్లాడాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఏరా కర్రోడా బాబా, ఆ అమ్మాయి వీడిని సాయంత్రం పూట ఒంటరిగా కలుసుకుంటానని చెప్పి వెళ్తోంది. కొంపదీసి వీళ్ళిద్దరి మధ్య లవ్వు గివ్వు లాంటిది ఏదైనా ఉందేమో అనుకున్నావా? అంత సీన్ లేదురా. అదేలా ఒకవేళ వీడు మనసు మార్చుకున్న అమ్మాయితో కలిసిపోతే? ఇండియాలో ఉన్న నదులన్నీ కలిసినా కలవచ్చు, కానీ ఆ అమ్మాయి వీడు కలవనో లేరు, ఒకటవ్వనో లేరు. టిక్ క్వార్టర్ కన్ఫర్మ్. ఎందుకు రమ్మని పిలిచావు? నీతో ఎక్కువ మాట్లాడాలనుంది, కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కానీ ఎక్కువ మాట్లాడతాననే నమ్మకం ఉంది. ఐ లవ్ యూ. ప్రభువా, ఈ అబల జీవితాన్ని రక్షించుము గాక. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. రేయ్, వాడి జాతకం ఏమన్నా నువ్వు చూసావా? ఇప్పుడు ఏంట్రా వీడి లవ్ వర్కౌట్ అయిపోతుంది అనుకుంటున్నారా? నీకెందుకు అంత అనుమానం? వీడి లవ్ రూట్ గురించి మీకు ఆ రోజే చెప్పాను కదా, వన్ డే మ్యాచ్ అని. వీడి రూట్ ఆ అమ్మాయి దగ్గర వర్కౌట్ అవ్వదురా. ఆ రూట్ వర్కౌట్ అవ్వకపోతే పోయింది, వీడి రూట్ మార్చేద్దాం మనం. బావా, ఆకాశం నుంచి దేవత దిగి వచ్చి ఐ లవ్ యూ చెప్పినా సరే నాకు సంబంధించినంత వరకు కడుపు చేసిన తర్వాతే కళ్యాణం గురించి మాట్లాడతా. రే, నేను చెప్పాను కదరా వీడు ప్రేమికుడు కాదు, కామాంధుడు. రితిక, నెక్స్ట్ వీక్ పిక్నిక్ వెళ్తున్నావు, నువ్వు వస్తున్నావుగా? ఐడియా లేదే. సారీ. ఇట్స్ ఓకే. సంతోష్ ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు, క్యాంటీన్కి ఏమైనా వెళ్ళాడేమో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాయ్ రితిక. రితిక, వీక్లీ మ్యాగజైన్ లో మన కాలేజ్ గురించి వేశారు, చదివావా? ఏయ్, నిన్నేనే అడిగేది. ఏమైంది? ఒక హలో చెప్పుండొచ్చు. ఏంటి, లవ్వా? అయిపోయావు. అందులోనూ ఒక సుఖం ఉంది. హాయ్ రితిక,
సంతోష్ నిన్ను థియేటర్కి రమ్మంటున్నాడు. థియేటర్ కా? టికెట్ తీసుకొని రెడీగా ఉన్నాడు. వెళ్ళంది వెళ్ళేది నీ ఇష్టం. ఏమిటి ఇది? నన్ను థియేటర్కి? దీనికెందుకు టెన్షన్ అవుతున్నావు? ఫస్ట్ టైం నేను కూడా ఇలాగే టెన్షన్ అయ్యాను. నువ్వు ఇక్కడున్నా నీ మనసు ఎలాగో ఇక్కడ ఉండదనుకో. వెళ్ళినంత మాత్రం నేను తప్పు కాదే. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను, సరేనా? నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 40 80 40 40 80 40 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
త్వరగా 40 పిల్లలతో పాటు తీసుకుందాం. అదే ఇటీవ 40 త్వరగా రండి సినిమా చేస్తారు 40 70 40 70 40 70 40 60 40 60 40 60 40 60 40 60 40 40 50 40 50 40 50 40 50 40 50 40 50 40 ఫ్రీగా ఇస్తాను వెళ్తావా ఊరికేస్తాను వెళ్తావా ఫ్రీగా ఇస్తాను వెళ్తావా ఊరికేస్తాను వెళ్తావా ఛీ నా కర్మ ఫిగర్ బాగుండే చాలు డబ్బు కూడా ఉండాలి ఏమ్మా గేట్ అయిపోతున్నాడు వెళ్తావా వెళ్ళవా ఎక్కడికి పిలిచినా వస్తుంది వర్కౌట్ అయ్యే కేసులా ఉందే హాయ్ రితి నీకేమైంది? సారీ రితి నీకోసమే థియేటర్కి వచ్చాను దారిలో మా అమ్మా నాన్న కనపడ్డారు ఎందుకురా కాలేజీకి వెళ్ళలేదని నన్ను తిట్టారు ఏం చెప్పాలో నాకు తెలియలేదు సరే అది వదిలే ఏయ్ ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా కోపంగానే ఉంటావులే ఏయ్ ఇప్పుడు నీ మూడ్ నేను మార్చనా ఎలా? ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైపోయింది ఏయ్ ఏమంటున్నావు? ఏయ్ ఊరికే డియర్ మాట వరుసకే సరే చెప్పు. ఇప్పుడు నేను నీతో పాటే ఇంట్లో ఉన్నాను ఏయ్ ఎలా అంటావా నీ నీడనే కదా డియర్ నేను థ్యాంక్ యూ రితి ఏ రితిక ఇప్పుడు నీ చూపుడు వెళ్ళి తీసుకొని నుదుటి మీద పెట్టుకో పెట్టుకున్నావా సరే ఇప్పుడు ఆ ప్లేస్లో ముద్దు పెట్టుకోనా ఏయ్ ఫోన్లోనే కదా ఓకేనా ఆ వేల్ని అలాగే కొంచెం కిందకు దించు ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పనా రితి నీ పెదాల మీదే కదా అక్కడ ముద్దు పెట్టుకుంటాను రా ప్లీజ్ ఊరికే ఫోన్లోనే కదా తర్వాత ఇంకొంచెం కింద దిగబోతున్నాను రెడీనా సరే ఏయ్ లేదు తప్పుగా చెప్తున్నావు ఇలా చూడు ఇలా అంతా చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఇంకొకటి చెప్తే నేను చాలా సంతోషిస్తాను ఏంటది ఐ లవ్ యు అని చెప్పు అది చెప్పాలంటే దానికి ముందు నిన్ను అనుభవించాలే చెప్పు అది చెప్తే నీకంత సంతోషమా ఐ లవ్ యు బావా వస్తాను చెలియ 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 ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైపు కాదురా అవును అవును ఏ కొండ కాకి కొండేదాన రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆ లవ్ టైపు కూడా కాదు అవును అవును ఏ నేనుగా లేని నిన్న మొన్నలా మన్మధుల్లో వచ్చే లవ్ టైపు కూడా కాదు అవును అవును ఇలా ఏ టైపు లేని లవ్ ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా ఏ రీతిగా మన ఫస్ట్ టైం మీటింగ్ లో నన్ను సాడిస్ట్ అనుకున్నావు కదా దాని గురించి ఇప్పుడు ఎందుకు ఏయ్ నిన్న నువ్వు నాకు ఎంత అందంగా ఐ లవ్ యూ చెప్పావు తెలుసా నేనా ఐ లవ్ యూ చెప్పానా ఎప్పుడు నా కలలో నిన్న నువ్వు కలగన్నావా అయితే నేను కూడా నీ కల్లో వచ్చానన్నమాట ఏం చేశానో చెప్పు అది నిన్ను చూస్తూ నేను చెప్పలేను నువ్వు కొంచెం కళ్ళు మూసుకొని నేను సూపర్ గా చెప్తాను అలాగే నిన్న రాత్రి నువ్వు నా ఇంటికి వచ్చావంట ఇంటికొచ్చావా నేరుగా నా బెడ్రూమ్కే వచ్చేసావు నువ్వు వచ్చి నా ముందు నిలబడ్డావు
నువ్వు వేసుకున్న డ్రెస్ అంతా నాకు షాకింగ్ గా అనిపించింది. నిన్నేదో ఒకటి చేయాలనిపించింది. నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి నాలో తెగింపు వచ్చేసి నీ బుగ్గ మీద ముద్దు పెట్టేశాను. నీ పెదాల మీద ముద్దు పెట్టుకోలేదని నా చేతిలో కోపం వచ్చింది. వెంటనే నీ నడుం పట్టేశాయి. ఇద్దరికి చిన్న తుళ్ళింత. నీ కళ్ళల్లో ఏదో కావాలన్న చిన్న కోరిక. ఆ తర్వాత ఏమైందో చెప్పనా? నేను తిరిగేస్తాను. నోనో, ఇవన్నీ చూసిన కళ్ళకి చాలా కోపం వచ్చేసింది. నీ అరికాలి నుంచి నుదుటి వరకు అంగాంగాల్ని తడిమి తడిమి చూస్తూ ఆనందించాయి. నేను చూసిన ఆ చూపులకి నీ కళ్ళల్లో తాపం ఎక్కువైంది. అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఏం చేసావో తెలుసా? ఏం చేశానో అని అడగవేంటే? నువ్వు అసలు ఆడదానివేనా? రాయిలాగున్నావు కదే. నేను తిరిగేస్తాను. వద్దు, ఇవన్నీ చూసిన మనసు ఊరికే ఉంటుందా? దేహం లోపల మంటల్ని పెంచేసింది. నీళ్లు పోసి చల్లార్చుకో. ఏమిటి కలలు? ఇలాంటి కలలు నీకెప్పుడు రాకూడదు. ఓకే, అర్థమైందా? మనకు సంబంధం లేకుండా వచ్చే అమ్మా పూలు కావాలే. ఏ సంతోష్, పువ్వులు కొనివా? పర్లేదు, పువ్వులైనా అడుగుతున్నావు కదా. 2 మూరలు ఇవ్వండి. ఎంతమ్మా? పట్టు 2 మూరలు 10 రూపాయలు. ఎందుకు ఏడుస్తుంది? స్కూలుకు పోవాలని ఏడుస్తుంది. పంపించొచ్చు కదా. అది ఈ స్కూల్ పోయి చదువుకునేటిదే. దీని బాబు ఆడపిల్ల కన్నానని హోష కూడా లేకుండా తాను తాగి సచ్చింది కాకుండా మమ్మల్ని అనాథలు చేశాడు. ఈ పూలమ్మల్లో ఎంత పైసలు వస్తాయి? అది తిన్నికే సాలేదు. కిందలో ఎట్లా దీన్ని స్కూల్కి పంపి ఫీజు కట్టి బుక్ కొని నా కడుపున పుట్టిన పాపానికి దీని జిందగీ కిట్లా అయిపోయింది. ఇదిగమ్మా, వస్తానయ్యా, రా. సంతోష్, మన ప్రేమ కోసం నువ్వేం చేస్తావు? ఏం చేయమంటావు? ప్రేమించినప్పుడు జరిగినవన్నీ తలుచుకుంటే మనసుకి సంతోషంగా ఉండాలి. పార్కులకి వెళ్ళే, థియేటర్లకు వెళ్ళే మామూలు ప్రేమికుల్లా మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. మనకి పెళ్ళైన తర్వాత కూడా మన ప్రేమ జీవించే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రేమకి చిహ్నంగా ఈ అమ్మాయిని మనం చదివిద్దామా? చాలా అవసరం. ఓకే. అమ్మా, గేందమ్మా, మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ కూతుర్ని మేము చదివిస్తాం. దానికి అయ్యే ఖర్చంతా మేమిద్దరం భరిస్తాం. ఇది మా ప్రేమ కోసం చేస్తున్నాం. నీ పేరేంటమ్మా? సౌమ్య. చూడు సౌమ్య, నువ్వు ఏడవకుండా నేను చూసుకుంటాను. నువ్వు చల్లగా ఉండమ్మా. యంత్ర వైద్యశాల మోడీ బాబా ఉదయ్ కుమార్. ఎవరయ్యా లోపల? నమస్తే సార్. వస్తున్నా. ఏంటి సార్ ప్రాబ్లం? పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, చిన్నదే. స్టార్టింగ్ ట్రబుల్. స్టార్టింగ్ ట్రబుల్ ఎరా అందరికి పెద్ద ప్రాబ్లం. ఓ ముఖ్యమైన విషయం, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటిది. పటేల్ గారు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఎలా కలిపాడో అలాగే అన్ని కంపెనీల పార్టీని ఈ బండిలో ఫిట్ చేశాను. నిజం చెప్పాలంటే ఈ బండి దేశ ఐక్యమత్యానికి చిహ్నం. ఈ డేట్ ని విడదీయొద్దు. నువ్వు త్వరగా రెడీ చేయి. ఈలోగా నేను పక్కనే ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళి షేవ్ చేయించుకొస్తా. ఈ బండిని చూస్తుంటే వీళ్ళ తాత ముత్తాతల కాలం నడిదిలా ఉంది. ఏమిటి బాబా, కొత్త గిరాకీయా? గిరాకీ కాదురా, క్రాక్. మన దేశాన్ని అవమానించాడు. ఏమిటి బాబా చెప్తున్నా? ఈ తుప్పు పట్టిన డకోటాని ఇండియా జ్ఞాపక చిహ్నం అంటున్నాడు. పెట్టుకోండి. ఆట అవ్వలేదట. ముందు పెట్రోల్ ఉందో లేదో చూడు. నేనేం చేయలేదు బాబా, దాని పాటు అదే పడింది. మెల్లగా రా, జాగ్రత్త, మెల్లగా చేయి. నేను కాదు. అయ్యో, ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు బాబా, అవే పడిపోతున్నాయి. మగ్గాడు ఎందుకు విప్పుతున్నావు? రిలాక్స్డ్ గా మెల్లగా మెల్లగా చేయి. ఏమిటి బాబా, ఏది పట్టుకుని ఊడిపోతున్నాయి? ఈ బండిని ఎలా తోలాడో ఏంటో. ఏం చేసావురా? చక్రం ఊడిపోయింది. అయ్యో, పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయింది. ఒరే, సీట్ కూడా ఊడిపోయిందిరా. అయ్యో, సైలెన్సర్ కూడా ఊడిపోయింది. అయ్యో, అన్నీ ఊడిపోతున్నాయి కదరా నీ అంకమ్మ. రే, పాత సామాన్లన్నీ ఒక పొట్లాలో కట్టించి జ్ఞాపక చిహ్నం అని చెప్పి వెళ్ళాడు కదరా వాడు. అందులోనూ వాడు చూడడానికి సుమో వీరుడిలా ఉన్నాడు. వస్తే ఏం చేస్తాడో ఏమో. వస్తున్నాడు. బండి రెడీ అయిందా? ఎక్కడయ్యా నా వాహనం? ట్రైల్ కి వెళ్ళిందండి. నా బండి ట్రైల్ అవునవును. అయితే ఈ బండి ఎవరిది? అన్నా, తెలియనోడే కనిపెట్టేశాడు.
నా బండి గురించి నీకేమని చెప్పాను? లైట్ గా టచ్ చేస్తే రాలిపోయాయండి. ఈ దేశాన్ని తునాతునకలు చేసేసావు కదా. అది కాదు సుమ గారు. ఎంత డబ్బు ఉంది? తీరా బయటికి తీరా. రైట్రా, ఇవన్నీ గోరు సంచులు వేసి మూట కట్టి ఆటోలో వేయి. అలాగే పన్నాడా. సార్ మీరెవరో ఏంటో నాకు తెలియదు. మీకెంతో ఇష్టమైన వాహనాన్ని ఏ కీలుకు ఆ కీలు విడదీసి ఎందుకు పనికి రాకుండా చేసిన మీరు నన్ను ఏమీ అనకుండా కేవలం 500 రూపాయలు తీసుకొని నన్ను క్షమించారు కదా సార్. మీరు చాలా గొప్ప మనసు సార్. తమ్ముడు, నిజంగా నీదేరా పెద్ద మనసు. ఎలాగంటావా, ఈ బండిని గనక పాతినం కోట్లో వేస్తే డబ్బులు బాగా తక్కువ ఇస్తారు. పార్ట్లు విడదీసి అమ్మితే ఇక్కడ డబ్బు ఎక్కువ ఇస్తాడు రా. నేను పార్ట్లు విడదీయమంటే నువ్వు డబ్బు అడుగుతావు. ఇప్పుడు పొకెట్ లో పార్ట్లు విడదీశావు, 500 డబ్బు ఇచ్చావు. దీని పేరే టెక్నికల్ దొంగతనం. తమ్ముడు, ఇదేంటో సార్ చూడు. రక్తం. ఇది ఎలా తగ్గింది తెలుసా? షేవ్ చేయించుకోవడం వెళ్ళాను. షేవ్ చేయించుకునేటప్పుడు లైట్ గా తగ్గాను. బ్లేడ్ గీసుకుంది. కొట్టోడు కంగారు పడిపోయాడు. బాధపడకరా తమ్ముడు, మెడికల్ ట్రీట్మెంట్ కి 100 రూపాయలు ఇరా అని అడిగాడు. 100 రూపాయలు ఇచ్చాడు. షేవింగ్ కి డబ్బులు తీసుకోలేదు. 100 మిగిలిపోయింది కదా. ఇది ఎలా ఉందంటావు? వెళ్ళొచ్చానా? దీని పేరే డబుల్ టెక్నికల్ దొంగతనం. డబుల్ టెక్నికల్ నీ బొంద. బై, బండి కాస్త స్టార్ట్ కాలేదు. అదేందో చూసి రిపేర్ చేయి. నేను వెళ్ళి షేవింగ్ చేసుకొస్తా. నీకు అదే పనా? ఇంకా ఎంత మంది మీద చెయ్యేస్తున్నా? కాలు వేస్తారా? నన్నే కొట్టావు. కాలే కదా, అన్ని ఏంది బే మళ్ళీ కొట్టావు? వ్యభిచార నిరోధక ఇన్స్పెక్టర్ మీద చేయి. అయ్యో ఇన్స్పెక్టర్ బా, తొందరపడ్డానే. ఏందిరా, మెకానిక్ షెడ్ అని బోర్డు పెట్టి లోపల వ్యభిచారం చేస్తా? అయ్యో వ్యభిచారమా? ఇది మెకానిక్ షెడ్. ఈ లోపల 2 కేసులు ఉన్నాయి కదరా. అయ్యో స్కూటర్లు సార్. గదే బే, ఒకటి ఆంధ్ర ఒకటి కర్ణాటక. అయ్యో ఐటమ్ కేసులు పంపించేశాను. చూసావా బే, ఆధారాలతో వచ్చి నిలబడ్డాడు. చెప్పారా నీ అప్ప? టైర్ల మధ్యలో అమ్మాయిలతో వ్యభిచారం, యువకుడు ఖైదు. రేపు పేపర్లో పెద్ద అక్షరాలతో పడుతుంది. సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మీరు అన్ని వ్యభిచార కేసులు ఈ విధంగానే పట్టుకుంటారా సార్? అది సరే గానీ రేపు పొద్దున పేపర్లో నా ఫోటో వస్తుంది కదా సార్. ఇస్తాను బైరా. హాయ్ సంతోష్, ఏమిటి ఇంత దూరం? లోపలికి రా. ఏమిటి విషయం? ఫోన్ చేసినప్పుడు కూడా వస్తానని చెప్పలేదు. అది మీ అమ్మా నాన్నల్ని చూసి ఓ చిన్న జరికివ్వాలని వచ్చాను. అదే నీకు ఫోన్లో చెప్పానుగా, ఆ అమ్మా నాన్న ఇంట్లో లేరని. తెలిసే కదా వచ్చాను. ఏంటి ఆలోచిస్తున్నావు? సరే, నేను వెళ్ళొస్తాను. ఏయ్, నాతో మాట్లాడడానికి ఏమి లేదా? చాలా ఉంది. రా. నీ బెడ్రూమ్ ఎక్కడుంది? రా. నా రూమ్ ఎలా ఉంది? అవును, ఇన్ని బొమ్మలు పెట్టుకున్నావే, ఇంతమంది పిల్లలు కావాలా? ఎందుకు అన్నిటికీ ఏ అంటావు? ఇక నువ్వు నేనే కదా ఉన్నావు, అందుకే కిస్ చేసుకున్నాను. అవును, ఆ బాక్స్ ఏంటి? నా ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అట. అది నేను చూడొచ్చా? వై నాట్, తీసి చూడు. అది నీ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్, నువ్వే తీసి చూపించు. నేనా? అవును. సరే, ఎత్తుకో. అక్కడక్కడ తగిలితే తప్పుగా అనుకోకు. జాగ్రత్త. కొంచెం పైకి. జాగ్రత్త. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? కరెక్ట్ గా అనుకున్నది చేస్తున్నావే. ఆ రోజు కల్లో ఏమొచ్చిందో ఇప్పుడు చూపిస్తానే. అమ్మా నాన్న సాయంత్రమే వస్తారు. ఇప్పుడెవరు? నేను వెళ్ళి చూసేస్తాను. హాయ్. హాయ్. తప్పుగా అనుకోకండి, మీతో మాట్లాడుకున్న తను చాలా డిస్టర్బ్ అయింది. ప్లీజ్ ఇద్దరు మాట్లాడుకోండి. ఓకే, రా. చాలా రోజులయ్యాయి కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోష్ నీకు తెలుసు కదా? తెలుసు.
ఫ్రెండ్స్ అంతా ఒకటైపోయారు, పర్సనల్ గా మాట్లాడుకుంటారు. సరే రేపు కలుద్దాం. సంతోష్ ఉండు. పర్లేదు రీతి, రేపు కలుద్దాం. బాయ్. సరే నువ్వు చెప్పు. ఏం బాబా మన కొట్టిన అమెరికా షిఫ్ట్ చేద్దామా? షిఫ్ట్ చేయొచ్చు. ఈ పనికిరాని టైర్లు ట్యూబ్లు బుక్ చేస్తారు కానీ ఫ్లైట్ లో నిన్ను ఎక్కనివరా? ఇదంతా నీకు అవసరమా? నీ పని నువ్వు చూసుకో బాబా. ఏంటన్నా కొట్లో కుర్రాలు ఎవరు లేరా? నా వ్యాపారానికి కుర్రోళ్ళు ఒకటే, మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారేంటి? నా కొట్లో టీ తాగే కదా మీరు పని ప్రారంభిస్తారా? కొట్టు పెట్టి ఎన్నాళ్ళైంది? 13 ఏళ్ళైంది బాబా. చాలా కష్టం కదూ టీ కొట్టు అంటే మాట్లాడండి బాబా. ఆశ్చర్యంగా ఉందన్నా, నమ్మలేకపోతున్నాను అనుకో. ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా. మీరు ఏంటంటారా? అదే 13 ఏళ్ళగా టీ కొట్టి పెట్టుకొని టీ కూకోబెట్టి కొడతావేంటే బాబా? గుడ్ షాట్. ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు. దేనికి పిలిచినా రానంటున్నారు. క్లాస్కి పిలిచినా రావడం లేదు, లాడ్జికి పిలిచినా రావడం లేదు. అవును, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సరే ఫీల్ అవుకోపో. ఇదిగో వచ్చాడు రా కామాంతకుడు. ఏంట్రా సంతోష్, నీ లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా లేదా? తొందరలో వర్కౌట్ అవుతుంది బావా. వేరే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో కానీ అమ్మాయి విషయంలో కాదురా. వీడు ఏమన్నా చేయాలనుకుంటున్నాడు కానీ కుదరటం లేదు. చూడటం వరకే. సంతోష్ ఒక్కసారి నాకు పడే ఛాన్స్ ఇప్పించరా? అతను వరల్డ్ లెవెల్ లో పెద్ద స్టార్ షో అరేంజ్ చేస్తున్నాడు. అందులో నీకు ఛాన్స్ ఇవ్వడానికి మూసుకుని కూర్చారా? వాడు ఖచ్చితంగా పాడతాడ్రా. బావా నీ రూమ్ ఎక్కడ ఉందో చెప్పు. నాంపల్లి. రేపు ఒక హాఫ్ డే నీ రూమ్ కావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే బావా. చెప్పనే లేదేంట్రా? ఇందులో నీకు చెప్పాల్సిందే ఉంది. ఇది దానికోసం బర్త్డే. ఇస్తానులే. థ్యాంక్స్ బావా. రేయ్ రేపు వచ్చే అక్కడ పాడదు గాని. ఎలాగైనా రేపు పాడాలి. బాబా నువ్వు వెంటనే 100 రూపాయలకి ఫెనాయిల్ తీసుకో. ఎందుకురా? నీ రూమ్ కడుక్కోడానికి. ముందు నీ నోరు కడుక్కో. నోరు కడుక్కుంటానో రూమ్ కడుక్కుంటావో రేపు చూసుకుందాంలే. ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు? అవును, బర్త్డే అని ఇక్కడికి తీసుకొచ్చా? ఏమీ లేదు రీతి, నువ్వు లేకుండా నేను బర్త్డే సెలబ్రేట్ చేయకూడదు అనుకున్నాను. అలాగని నిన్ను మా అమ్మ నాన్నల దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయలేను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సంతోష్, బర్త్డే పార్టీ అవగానే నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఏంటది? అదే పార్టీ అయ్యాకని చెప్పాను కదా. సరేరా లోపలికి వెళ్దాం. ఏమిటి సంతోష్, ఎవరు లేరు? అదే ఫ్రెండ్స్ అంతా ఆన్ ది వేలో ఉన్నారు. పర్వాలేదే, అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేసావు. కానీ కేక్ లో మాత్రం ఏజ్ ఎంతో రాయలేదు. రితిక, ఫ్రెండ్స్ అంతా వచ్చేంత వరకు రా, అలా బయట ఉందాం. సరే. నైస్ క్లైమేట్. సంతోష్, ఏమిటిది? సంతోష్ ప్లీజ్ స్టాప్. సంతోష్, సంతోష్. ఓ సారీ రితిక, ఊరికి ఆట పట్టిద్దామని. సారీ ఆంటీ, సారీ. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చే టైం అయింది. మార్చుకోవడానికి వేరే డ్రెస్ లేదు. ఇప్పుడు ఏం చేయను? నీకు ఇప్పుడు డ్రెస్ కావాలి అంతే కదా? సరే నాతో రా. సరే, ఇది ఎలా ఆరబెట్టడం? ఇలాగే. ఏమిటిది? ఏయ్ ఎందుకు టెన్షన్ అవుతావు? నువ్వు బాడీ మీదే వేసుకుని ఇది ఎంతసేపట్లో ఎండ పెట్టగలవు? ఫ్రెండ్స్ అంతా వచ్చే టైం అయిపోయింది. నీ బాడీ మీద ఎండాలంటే ఇది 1 అవర్ అవుతుంది. మన ఇద్దరం కలిసి చేసాం అనుకో 10 నిమిషాలు అయిపోతుంది. కొంచెం కోఆపరేట్ చేయ రితిక. రితిక బాగా తడిచిపోయావు కదా, సారీరా. రితిక, ఏమిటి? ఈ రోజు నా బర్త్డే. తెలుసు. నా బర్త్డే గిఫ్ట్ ఏమిస్తావు? ఏం కావాలో అడుగు. ఏం కావాలన్నా ఇస్తావా? నువ్వు అడిగితే నేను ఇవ్వనా ఏంటి? నాకు నువ్వు కావాలి. నేనెప్పటికీ నీదాన్ని. నాకు నీతో సెక్స్ అనుభవం కావాలి. ఏంటి? ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ. ఏమన్నా? ఏయ్ ఇందులో తప్పే ఉంది? మన ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. ఇందులో తప్పే ఉంది? ఒప్పుకోరితి. పార్టీ అయ్యాక నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పానే,
అది ఈ బుక్కే. నిన్నెందుకు ప్రేమించానో తెలుసా? ఇందులో క్యారెక్టర్ నాకు నచ్చింది. ఇది రాసింది నువ్వని తెలిసాక నేను నిన్ను ప్రేమించాను. కానీ నాకిప్పుడు అర్థమైంది, ఎవరో రాసిన దానికి నువ్వు నీ పేరు వేయించుకున్నావు. అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? నువ్వు ఒక కామాంధుడివి. ఛీ! నువ్వు చేయకముందే అది నీ చెమ్మ చేసిందా? అనవసరంగా వాక్కురా. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. వీడే ఇంకా ఆ అమ్మాయి గురించి తెలుసుకోలేదు. నీకు అసలు ఇంకా ప్రేమ గురించి ఏం తెలియలేదురా. కరెక్ట్ గా చెప్పావురా. కరెక్ట్ గా చెప్పింది. వాడిని వదిలేరా ఊరికే. వాడికి ప్రేమ గురించి కామం గురించి ఇంకా వ్యత్యాసం తెలియలేదు. చప్పట్లు కొట్టి ఓసి కేక్ తిందామని వచ్చారు కదా. ఎవరికి ప్రేమ అంటే తెలీదన్నారు? ఆ ప్రేమ కోసమే జీవించిన వాడిరా నేను. నేను రాసిన కవితల పుస్తకం కోసం స్టూడెంట్స్ అందరూ నన్ను మెచ్చుకునేవారు. అందరూ నేను కవితల పుస్తకం రాశానని అనుకున్నారు, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి కోసమే దాన్ని రాశానని నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే, ప్రేమించిన నా హృదయం అనుక్షణం నిన్నే తలచే. అద్భుతంరా. కానీ సంతోష్, ఏదో ఒకరోజు ప్రేమ కొన్ని గంటలు పువ్వులచే మందిరంలో కడితే అందులో నిన్ను ఒక పువ్వుగా అలంకరించి నీవు దాచుకున్న నీ మకరందాన్ని నేనే తుమ్మిదిగా మారి ఆస్వాదిస్తానని రాశావే, ఇది కొంచెం ఓవర్గా లేదు? అది నేను తప్పని చెప్పడం లేదు. ప్రేమ పుడితే మన ఆలోచనలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి కదా. ప్రియా, ప్రేమ ఎలా ఉండాలని నేను కవితలు రాశాను. ప్రేమికురాలు ఎలా ఉండాలా అని నేను ఊహించుకొని రాసిన కథ కల్పన కాదని ఇప్పుడన్నా అర్థం చేసుకున్నావా? సంతోష్, నేనేదో ఊరికే మాట వరుస కన్నాను. దానికి నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావని నేను అనుకోలేదు. ఈ క్షణం నుంచి నీ కలలని నిజం చేస్తావా అని అడగను. ఓకే? ఏమండి బయటకు వస్తారా? బాగుందా? అసలు మీకు ఇది ఏమన్నా బాగుందా? 10 గుళ్ళల్లో అసలు పూజలే జరగలేదు. పూల కొట్లు వాళ్ళు కొట్లన్నీ మూసేసుకుని వెళ్ళారు. నిజం చెప్పు, ఇంత ముందులాగా నువ్వు ఉండటం లేదు. ఏదో అమ్మాయితో తిరుగుతున్నావంట, ఏంటా విషయం? అదేం లేదురా, కాలేజ్ నుంచి రావడానికి లేట్ అయిపోతుంది. మా దగ్గర అబద్ధాలు చెప్పకరా. లవ్ చేస్తున్నావా? పడ్డాడురా. ఇది లవ్వే. ఆ అమ్మాయి పేరు ప్రియా. పేరు బాగుంది. ఫిగర్ ఎలా ఉంటుందిరా? నేనంటే తనకిష్టం, తనన్నా నాకు చాలా ఇష్టం రా. ఇద్దరు ఇష్టపడితే లవ్ చేయడం కుదురుతుంది. నేను అడిగింది స్ట్రక్చర్ గురించి. స్ట్రక్చర్ అంటే అదేరా, 28, 26, 28. నీ ఫిగరు ఏ సైజు చెప్పరా? ఇప్పుడే చెప్తాను రా. చెప్పరా. రే, ఎంత ఆలోచించినా నాకు ఆ కళ్ళేరా గుర్తొస్తున్నాయి. ఏంటి కళ్ళు కాకుండా మిగతా అన్ని గుర్తుకు రావాలరా? తీసుకురా. రే, వీడు కాకినాడ పేరే చెడగొట్టేటట్టున్నాడు రా. ప్రియా, ఇక్కడ కాసేపు కూర్చుందామా?
ఓకే, బుక్ ఇవ్వు. ఓ 27, 26 ఉంటారా ఓ కొలతలు కొలుచుకుంటూ. సంతోష్, వాడేమంటున్నాడు? నాకేం తెలీదు. అది సరే, నీకేమైంది సంతోష్? అది మరి ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి అలా చూస్తావే, చెప్పు. అదేం లేదు ప్రియా. నిన్న మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మన లవ్ మ్యాటర్ వాళ్ళకి తెలిసిపోయింది ప్రియా. ఇంట్లో చెప్పేశారా? చచ్చా, ఇంట్లో ఏం చెప్పలేదు. వాళ్ళు నువ్వెలా ఉంటావని అడిగారు. నువ్వేమన్నావు? నువ్వు అందంగా ఉంటావని చెప్పాను. తర్వాత ఏమైంది? వాళ్ళు తను అందంగా ఉంటుందని మాకు తెలుసురా, తన స్ట్రక్చర్ ఏంటని అడిగారు. దానికి నువ్వేమన్నావు? నేను ఆలోచించాను ప్రియా. నాకు నీ కళ్ళు మాత్రమే గుర్తొచ్చాయి. నిజంగానా? అవును ప్రియా, నాకు నీ కళ్ళు మాత్రమే గుర్తొచ్చాయి. నువ్వు చాలా అమాయకుడివిరా. ప్రియా, ఎవరిల్లిది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భయపడకండి, ఇది మా ఇల్లే. ప్రియా, నేను బయటకు వెళ్తున్నాను. రావడానికి ఒక 2 గంటల సేపు పడుతుంది. అంతవరకు జాలీగా ఉండండి. బాయ్. ఏయ్, ఏంటి తను వెళ్ళిపోతుంది, మనం వెళ్దాం. ఎందుకు భయపడతావు? ఇది మా ఫ్రెండ్ ఇల్లే. తను బయటకు వెళ్తుంది మన కోసమే. మన కోసమా? అవును. ఆ రోజు నీ ఫ్రెండ్స్ అందరూ నా స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అడిగారుగా. నువ్వేమన్నావు? నా కళ్ళు మాత్రమే గుర్తుకొస్తున్నాయని చెప్పావుగా. ఇప్పుడు నువ్వు నా స్ట్రక్చర్ మొత్తం కొలతలు తీస్తున్నావు. ఎదుగో కొలతలు తీ. వద్దు ప్రియా. తీయరా. ఎంతరా? ప్రియా, వద్దని చెప్తున్నాను కదా. అక్కడ కిస్ చెయ్యి. చెయ్యిరా. వద్దు ప్రియా, నాకెందుకో తప్పనిపిస్తుంది. వద్దు. అక్కడ కిస్ చెయ్యిరా. వెళ్ళిపోదారా? ఎందుకు టెన్షన్ అవుతావు? ఇదేమీ తప్పు కాదు. లేదు, నాకు ఇది నచ్చలేదు. ఏ భయమేస్తుందా? ఇది భయం కాదు ప్రియా. ప్రేమ అనేది ఒక సుఖమైన అనుభూతి. ఒకరోజు నేను కనబడలేదనగానే నువ్వు నిద్ర పట్టక తినలేక అయోమయంగా ఉన్నప్పుడు నన్ను చూసిన తర్వాత నీలో ఒక సంతోషం పొంగుకొని వచ్చిందే, అదే ప్రియా ప్రేమంటే. నువ్వు మీ పేరెంట్స్తో బయటకు వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడలేను, నువ్వు నాతో మాట్లాడలేక బాధపడతావు. కానీ అవన్నీ దాటుకొని మనం ఒకరినొకరు చూసుకుంటాం. అలా చూసుకున్నప్పుడు సంతోషం వేస్తుంది. అదే ప్రియా ప్రేమంటే. కానీ పెళ్ళైన తర్వాత ఇటువంటి సంతోషాలు దొరకవు ప్రియా. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నేను అర్థం చేసుకోగలను. నాకు తెలిసినంత వరకు ప్రేమ కూడా కొన్ని హద్దులున్నాయి ప్రియా. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? పోరా ఫూల్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. డిస్టర్బ్ చేయకు. మార్నింగ్ మై డియర్ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి అలవాటు ప్రకారం ట్రైన్ లేటా? అవునరా, ఎప్పుడు లాగే 20 నిమిషాలు లేటు. అమ్మా, డాడీ వచ్చారు చూడు. అలాగే బాబు, రండి రండి. తీసుకో. ఏమండి, హైదరాబాద్ లో మీ కాలేజ్ కుర్రాళ్ళ మధ్యన ఏదో గొడవని పేపర్లు చదివాను. అవునవును, ఈ కాలం కుర్రాళ్ళు చదువుకొని డిగ్రీ తీసుకోవడానికి వస్తున్నారా? అల్లరి చేయాలి, జాలీగా తిరగాలి, అందుకే వచ్చేది వీళ్ళు. వీళ్ళంతా చదువుకొని రేపు కలెక్టర్ అయ్యి. డాడీ. అయ్యా, మీ గురించి అనలేదయ్యా, మీరు బాగా చదువుతారు. నేనేం తీసుకొచ్చానో చూడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడరా. చెప్పండి డాడీ. ఏరోనాటిక్స్. ఏరోనాటిక్స్? థ్యాంక్ యూ డాడీ, నా కళ నిజం చేశారు. ఈ ట్రైనింగ్ లో నువ్వు పాస్ అయ్యి గొప్ప పైలట్ గా రావాలి. అది మా అమ్మా నాన్న ఆశయమే కాదు, నా ఆశయం కూడా. ఏరోనాటిక్స్ చదవడం అనేది నా జీవిత లక్ష్యం. ఇదే తనతో వెళ్ళి చెప్పాను. ఇలా చూడు సంతోష్, నువ్వు పాటికి ట్రైనింగ్ అని వెళ్ళిపోతావు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నిన్ను చూడకుండా ఉండలేను. ఒంటరితనంతో పిచ్చెక్కుతుంది. ప్లీజ్ సంతోష్, దయచేసి నన్ను హర్ట్ చేయకు.
వెళ్ళకురా. లేదు ప్రియా, నేను వెళ్ళను. థ్యాంక్ యూ రా. ప్రేమ అనే 2 అక్షరాల కోసం నా విద్యనే వదులుకున్నాను. దానికి నాకు తనిచ్చిన ప్రతిఫలం ఎందుకు ప్రియా రమ్మన్నావు? సంతోష్, జీవితంలో మనం ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు విడిపోతాం, ఇవేవి మన చేతుల్లో లేవనుకో. నువ్వు నేను ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. కాలేజీలో కూడా ఎన్నోసార్లు నిన్ను క్రాస్ చేశాను, చూశాను. కానీ మనిద్దరం ఎంత దగ్గర అవుతామని ఊహించుకున్నామా? ఏమైందో చెప్పు ప్రియా. సంతోష్, మా నాన్నగారికి జర్మనీ, ఫ్రాన్స్ లో చాలా మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. మా నాన్నగారి ఫ్రెండ్స్ లోనే ఒక ఫ్యామిలీ సడన్ గా నిన్న మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఒకే అబ్బాయి. జర్మనీలో వాళ్ళకి బిజినెస్, ఫ్యాక్టరీ అంటూ ఎన్నో ఉన్నాయి. నన్ను చూడగానే వాడికి బాగా నచ్చేశానట. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని స్ట్రిక్ట్ గా చెప్పేశాడు. నేను భలే షాక్ అయిపోయాననుకో. దానికి నువ్వేం చెప్పావు? నేను చెప్పడం తర్వాతలే గాని నన్ను వెతుక్కుంటూ ఎంత పెద్ద జీవితం వస్తుందంటే నాకు మాటలు రావడం లేదు. ప్రియా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ప్రాణం. సంతోష్, మనం లవ్ చేస్తున్నాం సరే, కానీ ఏ సమయంలో మన లవ్ గురించి పేరెంట్స్ తో చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేయడం కన్నా తెలివిగల వారెప్పుడు మంచి లైఫ్ దొరికితే సెటిల్ అయిపోతారు కదా. ప్రియా, మనం ప్రేమించుకున్నాం ఎస్, కానీ మనం ఏదైనా తప్పు చేశామా? ఒకవేళ నువ్వు నేను కలిసి ఏదైనా తప్పే కనుక చేస్తుంటే ఆలోచించైనా చూడగలను. నాకు మంచి లైఫ్ దొరికితే నాకన్నా ఎక్కువగా నువ్వే ఆనందిస్తావని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు రేపే మ్యారేజ్. కాలేజీలో ఎవరికి తెలీదు. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టుకున్నాం. వీలైతే రా, నేను వెళ్తున్నాను. Germany is a very great country. Oh, really? I didn't think so. Have you Yeah. traveled to any country? Don't worry, darling. I will get you there. లేదు లేదు, అటువంటిదేం లేదు. హాయ్ సంతోష్. దిస్ ఇస్ సంతోష్. తను నేను ఒకే కాలేజ్. Hi, I'm Stephen. Tutanta? అర్థం కాలేదా? అంటే జర్మన్ లాంగ్వేజ్ లో ఈ రోజు మరువలేని రోజుని అర్థం. నేను ఇతని దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే అన్ని నేర్చుకుంటున్నాను. కూర్చో సంతోష్. Come, darling. You look so cute in this dress. Oh my God. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎవరు? స్టీఫెన్, ప్రియా రండి. రండి. మీరే కదా స్టీఫెన్, ప్రియా? అవును. మ్యారేజ్ కి ఎవరైనా సాక్షులు పిలుచుకొచ్చారా? అందరూ వచ్చారు. ఓకే, ఇందులో సంతకం పెట్టండి. సార్, దాని మీద సంతకం పెట్టాల్సింది నేను సార్. దాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు సార్. కావాలంటే అడగండి సార్. చెప్పు ప్రియా, చెప్పు ప్రియా, ప్రియా చెప్పు. సార్ సార్, నేను మీ అమ్మాయిని ప్రేమించాను సార్. తను లేకపోతే నేను చచ్చిపోతాను సార్. తన మీద నేను కవితలు, పుస్తకాలు కూడా రాశాను సార్. సార్, నేను అనుకుంటే తను ఎప్పుడో అనుభవించేవాడు సార్. కానీ నాకు తను భారీగా కావాలని కోరుకున్నాను సార్. అంతే సార్. సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. సార్ 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 కనీసం మీరైనా చెప్పండి సార్. తను ఎంతగానో ప్రేమించాను సార్. సార్, నేను 10 సంవత్సరాలు కలిసి సార్ ఆరోనాటిక్ తన కోసం వదులుకున్నాను సార్. కానీ తను ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతాను సార్. సార్ 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 మీకు దండం పెడతాను సార్. తను లేకపోతే నేను చచ్చిపోతాను సార్. మమ్మల్ని వెడిదిగాను సార్. తను వదిలేండి సార్. సార్, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. తను అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 Priya, what is this nonsense? ఈ ఇండియన్స్ అందరూ ఇంతే. కాస్త ఫ్రెండ్లీగా మూవ్ అయితే దాన్ని ప్రేమ అనుకుంటారు. ప్రియా, అలా మాట్లాడకు ప్రియా. అబద్ధాలు చెప్పు. ప్రియా, నీకు ప్రేమ నేను గురించి నిన్ను తెలీదు. ప్రేమించలేదు. ప్రేమని కించపరచకు ప్రియా. ప్రేమని కించపరచకు. లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు. నువ్వు నన్ను ప్రేమించావు. అబద్ధాలు చెప్పకు. లేదు, తన అబద్ధం చెప్తున్నాడు. ప్రియా, నువ్వు దేనితోనే ఆడుకో. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ప్రేమతో ఆడుకోకు. ఎందుకు అబద్ధాలు చెప్తావు?
ఒక అమ్మాయి స్నేహితుడిగా భావిస్తే దాని ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్న ఈ యువకుడిని నేరస్తుడిగా భావించినప్పటికీ కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్న గ్రంథాలయంలో మహాత్మా గాంధీ గారు రాసిన సత్యమేవ జయతే అనే పుస్తకాన్ని ఒక వారం చదవాలని తీర్పు ఇస్తున్నాను. నేను హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అవుతాను. ఇప్పుడు చెప్పండి రా, నాకు ప్రేమ గురించి తెలీదా? సారీ రా బావా, నీ లైఫ్ లో ఇలాంటి సంఘటన జరుగుతుంటే మేము అనుకోలేదురా. అయినా వాడు తీసిన నిర్ణయం కరెక్ట్ అంటావా? నాకు సంబంధించిన వరకు అది తప్పురా. రే నువ్వు చెప్పావా ప్రియా, అది నువ్వు అనుభవించి ఉంటే నీతోనే ఉంటుందన్నావే. ఇప్పుడు నేను చెప్తాను రా, నువ్వు తాకి తనని గర్భవతి చేసి ఉన్నా దాన్ని తుడి చేసుకుని వేరే ఒకరితో లేచిపోయేది. కానీ ఈ అమ్మాయి అలాంటిది కాదు. పోతే పనులే రా, మనం ఓడి బాబాతో కూర్చుని హ్యాపీగా మందు తాగుదాం రా. హలో, నేను సంతోష్ని. రితిక ఉందా? హలో 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 కడవులే మనకు ఫోన్ టార్చరు, గొప్పోళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ టార్చరు, మనకి బాధ తీరేటట్టు లేదే. అన్నా పెరుమాళన్నా, ఏంటి ఫోన్ కింద పెట్టేశావు? కింద పెడతాను, పైన పెడతాను, తల మీద పెట్టుకుంటాను, అది నా ఇష్టం. వచ్చినామా కొట్టుకున్నామా అని చూసుకో పోరా. బలవాడి పోయా. కాలేజీ ఉడిచేలాగా వాడిని పట్టుకుని పొంగలి పెట్టకుండా ఉడిచిన. వీడు చాలా రెచ్చిపోతున్నాడే, ఈ రోజు వీడి సంగతి తేల్చేయాల్సిందే. హాయ్ బాస్. పండుకున్న పిచ్చి కుక్కలా ఉండాడు, వీడికి ఎంత పొగరు చూడే. ఎందుకు బావా నన్ను కొట్టావు? ఎవరో నేను నిన్ను కొట్టకూడదా? హాయ్ బావా. ఎందులో నన్ను ఇప్పుడు కొట్టావు? నేను నిన్ను కొట్టకూడదా? కొట్టచ్చు కొట్టచ్చు. నాతో ఉండే వాళ్ళు నేను ఎప్పుడు అలాగే కొడతా. ఏదో ప్లాన్ తోనే వచ్చి ఉండాడే. హలో బ్రదర్, నాకు లవ్ లెటర్ రాసుకో. వీడికా? వచ్చేసింది, వదిలేరా. తొలి ప్రేమ రెండో ప్రేమ? తొలి ప్రేమేనాయా, ఎందుకు అడుగుతున్నావు? తెలిస్తేనే కదా రాయగలం. సరే దానికి కాస్త ఖర్చు అవుతుంది, ఓకేనా? సరే రాసే. ఇదా చూడు పొంగలే, వెయిట్ గా ఒక వడ, వెయిట్ గా ఒక వడే, వేడి వేడిగా ఒకే ఒక ఇడ్లీ, వేడిగా ఒక ఇడ్లీ, మడుచుకునే పేపర్ రోస్ట్, మడుచుకునే పేపర్ రోస్టే, ఒక బకెట్ నిండుగా సాంబారు, ఒక బకెట్ సాంబారే, ఎరుపు రంగులో ఒక చట్నీ, అదే కుంకుమ కలరు, కారం చట్నీ ఒక కప్పు, సూపర్ సూపర్ గా ఓ పెప్సీ తీసుకురా. పెప్సీ ఓటి అట్లనే. అన్ని ఐటమ్స్ వచ్చేసాయా? ఆ కవర్ తీసి పైన పెట్టావు. అలాగే ఒరే పాపిచ్చే వాళ్ళు చెప్పు ఉంటే నేనే కట్టించేవాడినే. మర్చిపోకుండా ఈ పేపర్ వెయిట్ దాని మీద పెట్టావు. పేపర్ వెయిటా? చూసిన వెంటనే వచ్చిన ప్రేమ? అవును బ్రదర్. ఆ పెనాల్టీ ఏమి చేస్తాడో తెలుస్తుంది లేదే. నిన్ను చూసేదానికి ముందు ఒక కప్పు పిండిగా ఉండేవాణ్ణి, నిన్ను చూసిన తర్వాత ఇలా దోసగా మారిపోయాను. ఎలా ఉంది? సూపర్ బ్రదర్. బాగుందా? ఓరి కోంతి పిన్నాడే. నేను మడిచాను, నువ్వు కవర్లు దోయి. సగం కాకేసి సగం నాకివ్వు. సాంబార్ ఎందుకు బావా? మంగళకరంగా ఉండేదానికి పసుపు నీళ్ళు చదువుతున్నాను రా. ఓం నమ శివాయ నమః. ఇదేంట్రా పసుపు పెడితే కుంకుమ పెట్ట మన ఆనవాయితీ కదా. ఈ క్యాంటీన్ లో ఏది తిన్నా మంచినీళ్ళు చేతులు కడుక్కుంటే కూడా శుభ్రం కాదు, అందుకే ఈ పెప్సీ ఇప్పటికి శుభ్రం అయింది. తీసుకెళ్ళా. చాలా థ్యాంక్స్ బ్రదర్. తీసుకెళ్ళేవో, నీ లవ్ సక్సెస్ అవుతుంది. బిల్లు కట్టేసి వెళ్ళాం. అన్ని కట్టేశాను. 20 రూపాయలు బ్యాలెన్స్. ఆల్ ది బెస్ట్. రారా చెప్తానే. వస్తున్నాను. బిల్లు మొత్తం సెటిల్ చేసుడా? సెటిల్ అయింది. ఇంకా 20 రూపాయలు నేను ఇవ్వాలి. ఒక వాటర్ బాటిల్ ఇవ్వు, మిగతా 10 రూపాయలు నువ్వు టిప్స్ గా పెట్టుకో. తీసిగా. అవును, ఇది ఎందుకు? పొద్దు నుంచి బాత్రూమ్కి వెళ్ళారా, దానికే. ఓవర్ గా పోవద్దురా, తగ్గండి రా. సంతోష్, ప్రేమ విలువ తెలుసుకోలేని ఒక అమ్మాయి కోసం కవిత్వాల పుస్తకమే రాశాడు. అవి చదివి అతన్ని ప్రేమించిన నా పట్ల అతను చూపించిన రెస్పాన్స్ ఇదేనా? అతను అడిగిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఎలాగో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా, అందుకని పెళ్లికి ముందే అలా ప్రవర్తించడం తప్పు కదా? రితికా, వస్తున్నానమ్మా.
స్నానం చేసి బయటికి వెళ్తాను రెడీ అయ్యావు, టిఫిన్ చేయవా? నాకు ఆకలిగా లేదమ్మా. ఏమైందిరా? హలో హలో, రితికా ఉందా? అమ్మా నీకే ఫోన్. థ్యాంక్స్ డాడీ. హలో రితికా, నేను ప్రియా అమ్మని మాట్లాడుతున్నాను. తను సూసైడ్ చేసుకోపోయింది. మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం. నువ్వు వెంటనే రామ్మా. సరే, వెంటనే వస్తాను. డాడీ, నా ఫ్రెండ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నేను వెళ్ళి చూసొస్తాను. వస్తానమ్మా. ఏదో డిస్టర్బ్ అయినట్టుంది. ఒక ఆడపిల్ల నోట్బుక్లో తను మర్చిపోయేలా రాసి పెడితే ఏంటి అర్థం? ఎవరికో చెప్పాల్సిన విషయాన్నో చెప్పలేని విషయాన్నో తనకు తెలియకుండా రాసిందని అర్థం. నాకేం అర్థం కావట్లేదండి. నువ్వు హౌస్ వైఫ్, అమ్మాయి మొహం మాత్రమే చూస్తావు. నేను జడ్జిని. అమ్మాయి మనసులో ఏముందో నాకు తెలుసు. 2 రోజుల్లో వీటికి అర్థం ఏంటో నేను చెప్తాను. ఏమైందంటే? నిన్న రాత్రి ఎప్పట్లాగే పడుకుందనుకున్నాం. తెల్లారి ఎంతసేపైనా లేవలేదు. ఏంటని చూసేసరికి పక్కన నిద్ర మాత్రలున్నాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నువ్వు వెళ్ళి ఏమైందో కనుక్కో, నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఏమిటి ప్రాబ్లం? ఏమిటో చెప్పవే. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. నా మాట విను. ప్రాక్టికల్ గా ఆలోచించి చూడు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందామని నన్నే వాడికిచ్చాను. కానీ వాడిప్పుడు ప్రాణాలతో లేడు. బయటకి చెప్పుకోను లేను. నువ్వు చెప్పింది నిజమేనే. ప్రేమించినప్పుడు సెక్స్ పెట్టుకుంటే అది వ్యభిచారం అవుతుందన్న మాట నిజం. నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నాకు మాత్రం వ్యభిచారం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఏంటంకల్, కాలేజ్ వరకు వచ్చారు? ఏం లేదమ్మా, కొన్ని రోజుల్లో కాలేజ్ పూర్తయిపోతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను. ఏమ్మా, ఇక్కడే చదువుకుంటావా లేక ఫారెన్ వెళ్ళి చదువుకుంటావా? ఏం డాడీ ఇక్కడికొచ్చి అడుగుతున్నారేంటి? లేదమ్మా, నువ్వు నీ కోరికని నీ ఫ్రెండ్స్ దగ్గరే కదా చెప్తావు. అదే ఏంటని కనుక్కుందామని వచ్చాను. ఎవరా? తన ఫ్యూచర్ గురించి మీ దగ్గరేనే ఏమైనా చెప్పిందా? ఇంతవరకు మా ఫ్యూచర్ గురించి తనతో చెప్పాం గానీ తను మాతో ఏమీ చెప్పలేదంటీ. చెప్తే బాగుంటుందని మేమనుకుంటున్నాం. డాడీ, నాకు ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. మీరు ఏం చెప్తే అలాగే చేస్తాను. ఫారిన్కి వెళ్ళి చదవడానికి నేను రెడీ. ఏమండి, తనే మనం ఏం చెప్పినా వింటానంటుందిగా. ఇవాళ కాలేజీ ఆఖరి రోజు. ఫ్రెండ్స్ అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు. మధ్యలో మనం ఎందుకు? రండి వెళ్దాం. వస్తానమ్మా. ఓకే అంకుల్. బాబు, ఇంతకుముందు నేను ఎక్కడో చూశారు సార్. సత్యమేవ జయతే తీర్పిచ్చింది నాకే సార్. ఏమే, కాకినాడలో ఒక స్టూడెంట్ కి వారం రోజులు సత్యమేవ జయతే చదవమని తీర్పిచ్చాను కదా. అవును. అది ఈ అబ్బాయికి. ఆ కేసులో ఆ అమ్మాయి మీద కూడా తప్పుంది. కానీ ఈ అబ్బాయినే శిక్షించాల్సి వచ్చింది. అదేం లేదు బాబు, నేను చెప్పేది ఏంటంటే, ఒక కేసులో 50% సాక్షులుంటే మనసాక్షితో తీర్పు చెప్తాను. 100% సాక్షులుంటే మనసాక్షిగా పని లేకుండా పోతుంది. ఒక మంచి ఫ్రెండ్షిప్ లవ్ గా మారడంలో తప్పులేదు. కానీ సిన్సియర్ గా లవ్ చేసి చివరికి ఫ్రెండ్స్ గా ఉండిపోతామంటే తప్పు. ఎప్పుడు ప్రేమ జీవితంలో బండి చక్రాలు లాంటిది. ఒక చక్రం దెబ్బతిన్నా ఆ బండి నడవడం చాలా కష్టం. రుతిగా, ఇలా రామ్మా. ఏమ్మా, కాలేజీలో ఒక స్టూడెంట్ నీ ల్యాబ్ మెటీరియల్ అన్ని పగలగొట్టాడు, నీ కవితల పేపర్లన్నీ తగలబెట్టాడు అన్నావే, అతను ఒకసారి నాకు పరిచయం చేస్తావా? వాడిప్పుడు కాలేజీలో లేడు. అలాగా? వస్తాను బాబు, వస్తానమ్మా. కాలేజ్ అయిపోయిందని మమ్మల్ని అందరినీ మర్చిపోతే. రితికా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? పక్కనేగా ఉంది, వెళ్ళి ఒకసారి పలకరించు. అప్పుడే కానీ చదువుకుంటాయి. వెళ్ళు వెళ్ళ. నేను ఫర్దర్ గా ఫారిన్ వెళ్ళి చదువుదాం అనుకుంటున్నాను. ఏముంది, పెళ్లి చేసుకుని సెటిల్ అవడమే. అంతేనంటావా? అంతే మరి. రితిక, నీకోసం నేను మాట్లాడినా? వదలరా, అదేమన్నా పెద్ద గొప్ప?
నోటి మాటలేరా వీళ్ళు నమ్ముతారు, మనసులో ఏముందో తెలుసుకోలేరు. మోసం చేసే వాళ్ళకైనా పడిపోతారు వీళ్ళు. వీళ్ళని మనం మోసం చేయలేదు కదా, అందుకే ఇలా నిలబడ్డాం. చూడు, వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. సరే వదిలేరా. ఏంట్రా వదిలేది? ఏంటి నీ సుఖమే నేను కోరుకున్నానని అక్కి నేను నన్ను పాట పడమంటావా? నేను అలాంటి క్యారెక్టర్ని కదరా. నన్ను ఎంతగా బాధ పెట్టింది కదా, అది నాశనం అయిపోవాలనే కోరుకుంటాను. ప్రతి యూత్ అదే కోరుకుంటారా? అవును, నీకు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావురా? అలా అయితే దాన్ని చంపి నేను చేస్తావు కదా. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిరా. లోపల ఒకలా బయటకు ఒకలా ఉండకండి రా. దాని వదిలేరా, అది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది. సారీరా, తనకు నాకే ప్రాబ్లం. తను నేను తిడుతుంది, నేను తను తిడతాను. మధ్యలో నువ్వెవర్రా? సరే వదిలేరా. అయినా కాలేజీ లైఫ్ అయిపోగానే ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. కానీ నిజంగా నాకు అలాంటి ఆశ లేదురా. మిమ్మల్ని జన్మలో కలుసుకోను. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని కలుసుకుంటే తను గుర్తుకొస్తుంది. చాలురా, నాకు ఈ ప్రేమ వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు. నేను వెళ్ళిపోతున్నాను రా, వెళ్ళిపోతున్నాను. మామా, బారు కన్నా బస్ స్టాండే బెస్ట్ రా. చూసుకుంటూ తాగొచ్చు. బాబా, ఇది 3వ రౌండ్, జాగ్రత్తగా ఉండు. ఒళ్ళు కొట్టినా కానీ మేము స్టడీగా ఉంటాంరా. పెట్టుంటే కిక్ ఎలా ఎక్కుద్దిరా. ట్రై చేసి చూడు, తెలుస్తుంది. తడిసిపోయినా పర్లేదు, రామ్మ వెళ్దాం. ఇలా అమ్మ కడుపులు కాలా. మందు లోపలికి వెళ్తే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదురా. ప్రపంచానికి శత్రువు ఎవరో నాకు తెలిసిపోయిందిరా. బాబా, ఇదిగో దీన్ని కనిపెట్టాడే వాడారా. అలాగా? అందరూ చంపుకు తింటారా. ఓహో, వచ్చేసిందిరా పెట్ట. వెయ్యి మామ వెయ్యి, తొందరగా చెయ్యి. ఏంట్రా ఇక్కడ గొడవ చేస్తున్నారు? రారా ఇలా. ఏంట్రా ఇక్కడ గొడవ? అడిగేది నిన్నేరా. లేదు సార్, నేనేం గొడవ చేయలేదు. వాళ్ళే అమ్మ నేర్పించారు సార్. ఏం గొడవ చేశారమ్మా? నాకేం తెలియదు సార్, వాళ్ళ మధ్య ఏదో గొడవ అనుకుంటాను. నేను వర్షానికని ఇక్కడ ఆగాను. ఏ ఏరియా అనేది? నీ అడ్రస్ ఏంటి? నంబర్ 93 సెకండ్ ల్యాండ్, గాంధీనగర్. సార్, ప్రిన్సిపల్ ఆనంద్ గారు అడ్రస్ చెప్తాను. ఏవయ్యా, ప్రిన్సిపాల్ గారి అబ్బాయిగా ఉండి ఇలా చేస్తున్నావా? సార్ ఫోన్ సార్. హలో, నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. ఏంటి, ఏసీ గారు వస్తున్నారా మన స్టేషన్ కా? ఇప్పుడే వస్తాను. ఏసీ రౌండ్స్ వస్తున్నారట, పదవాళ్ళం. ఏమయ్యా, నువ్వు బయలుదేరు. ఏమ్మా, వర్షం ఆగిపోయిందిగా, నువ్వు బయలుదేరు. త్వరగా స్టార్ట్ చేయవయ్యా. రుతిక, ఎందుకు వాళ్ళ గురించి? వాళ్ళ గురించి ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంటావా? అలా కంప్లైంట్ ఇవ్వవలసి వస్తే ఫస్ట్ నీ గురించే కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు తాగున్నారు కాబట్టి ఆ మత్తులో నన్ను డిస్టర్బ్ చేశారు. కానీ నువ్వు పవిత్రమైన ప్రేమని అడ్డం పెట్టుకొని నన్ను డిస్టర్బ్ చేశావు. నాకు సంబంధించినంత వరకు వాళ్ళకంటే నువ్వే పెద్ద అక్యూజ్డ్. నీకో విషయం తెలుసా? సైన్స్ ప్రకారం మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి 6 ఫీలింగ్స్ ఎక్కువ అంటారు తెలుసా? ఒక్కొక్కసారి
నువ్వు నన్ను అనుభవించాలని నీ స్వార్థం కోసం నన్ను తాకినప్పుడల్లా నేను ఫిజికల్ గా ఎంత బాధను అనుభవించానో నీకేమైనా తెలుసా? నువ్వు నా దగ్గర ఎంత ప్రయత్నించినా నేను కట్టుబాటులో ఉన్నాను. ఎందుకంటే కట్టుబాటులో ఉండడమే ప్రేమ. కట్టుబాట్లు దాటితే ప్రేమ కాదు. ఎవరో నిన్ను మోసం చేశారని ప్రేమని అనుమానించడానికి నువ్వెవరు? అసలు నీకే అర్హత ఉంది? యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. ఆపండి, నేను ఇక్కడ దిగిపోతాను. ప్రియా, నువ్వెలా ఉన్నావని అడగడానికి, నేనెలా ఉన్నానని చెప్పడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. జామిని వాడితో సెటిల్ అయ్యి సంతోషంగా ఉంటానని నువ్వనుకునుంటావు. కానీ నన్ను ఇక్కడ చూసేసరికి నువ్వు షాక్ అయ్యావు కదూ. మనసారా ప్రేమించిన నిన్ను వదిలి డబ్బే ప్రపంచమని వాడి వెంట వెళ్ళిన నాకు దేవుడు తగిన శాస్త్రే చేశాడు. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల నా జీవితమే నాశనమైంది. నాకు నయం అవదని తెలిసి నాకు డైవర్స్ ఇచ్చి వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ కోసం పోరాడదామని నువ్వు చెప్పినప్పుడు నేనే వద్దనేశాను. కానీ ఇప్పుడు జీవితంతో నేను పోరాడబోతున్నాను. నిన్ను కలిసి నీకు క్షమాపణలు చెప్పుకోవాలని నిన్ను నేను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. పేరెంట్స్ ఉండడం కూడా ఇష్టం లేదు. ఇక్కడే ఒక ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. పెద్దలకి పిల్లలకి నా జీవితాంతం సేవలు చేసుకుంటూ ఉంటాను. నిన్నెలాగో కలిసి క్షమాపణలు చెప్పుకున్నందుకు సంతోషం. నాలాంటి ఒక దాన్ని జీవితంలో కలిశానన్న సంగతిని నువ్వు మర్చిపో. సంతోష్, మంచితనం అంటే ఏమిటో నిన్ను చూసి నేను నేర్చుకున్నాను. తప్పు చేసే అమ్మాయి ఎలా ఉంటుందో నన్ను చూసి తెలుసుకో. నా జీవిత చివరి క్షణాల్ని నేను లెక్క పెట్టుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. ప్రియా, మనం ప్రేమించుకున్నాం ఎస్. కానీ మనం ఏదైనా తప్పు చేశామా? ఒకవేళ నువ్వు నేను కలిసి ఏదైనా తప్పే గనుక చేస్తుంటే ఆలోచించైనా చూడగలను. అనుభవం కావాలి. ఎందుకు టెన్షన్ అవుతావు? ఇదేమీ తప్పు కాదు. కట్టుబాటులో ఉండడమే ప్రేమ. కట్టుబాట్లు దాటితే ప్రేమ కాదు. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? మా ప్రేమకు గుర్తుగా ఒక పాప ఉందని చెప్పానుగా. తన ఈ స్కూల్లోనే చదువుకుంటుంది. రా, వెళ్ళి చూద్దాం. నేను ఇనుప ముక్కల మధ్య పెరిగేవాడిని, కానీ నా మనసు అంత కఠినం కాదురా. నువ్వు అక్కడ పడే వేదన చూసి నేను తట్టుకోలేనురా. నువ్వే వెళ్ళరా. సౌమ్య, ఎలా ఉన్నావురా? బాగున్నాను. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళవా? నేను ఆడుకున్నాను. సౌమ్య, ఇక నేను కలవడానికి నేను మాత్రమే వస్తాను. నీకేది అవసరమైనా నన్నే అడగాలి. నీకు విషయం తెలుసా? రితికకు కెనడాలో MBA సీట్ వచ్చింది. ఇకపైన తను నీకోసం రాదు సౌమ్య. నా కోసం కూడా తను రాదు. బాధపడకు సౌమ్య, నీకు నేనున్నాను కదా. రుతిక ఇక్కడికి రాదని నువ్వు బాధపడకు సౌమ్య. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మనకు దక్కకుండా పోతారు. తను వెళ్ళేటప్పుడు నీతో చెప్పడానికి ఇబ్బంది పడింది సౌమ్య. ఎంతో ఏడ్చింది తెలుసా? సౌమ్య, నువ్వు బాగా చదవాలి. ఎవరన్నా నిన్ను అభిమానిస్తే వాళ్ళతో నువ్వు ప్రేమగా ఉండాలి. ఎందుకంటే నిన్ను చదివించాలనుకున్నది తనే సౌమ్య. మనల్ని వదిలి తను ఉండలేదు సౌమ్య.
నీ నవ్వు చూడకుండా, నీ మొహం చూడకుండా తను ఎంతకాలం ఉంటుందో చూద్దాం. తను తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది సౌమ్య. తను వచ్చేసరికి నువ్వు బాగా చదివి పెద్ద స్థాయికి రావాలి. నేను ఇలాగే ఉండిపోతాను. ఏంట్రా సంతోష్, ఈ విషయం పోయి చిన్నపిల్లతో చెప్తున్నా? పిల్లలు దేవుళ్లతో సమానం బావా. తప్పకుండా తను మనల్ని మర్చిపోలేదు సౌమ్య. ఎందుకంటే మనిద్దరం తన మనసులో లేవు, తన ప్రాణంలో ఉన్నాం. తను వెళ్ళిన తర్వాత తన విలువ నాకు తెలుస్తుంది. నా వల్ల కావట్లేదు సౌమ్య. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇదే అబద్ధాన్ని ఆంటీ కూడా చెప్పి ఇప్పుడే క్లాస్ టీచర్ని కలిసి వస్తానని వెళ్ళింది. ఇద్దరు ఒకే అబద్ధం చెప్పారా? అబద్ధంలో కూడా మీ మనసులు కలిసాయి కదరా, మరి ఇంకెందుకురా ఇదంతా? అసలు మీ ఇద్దరికి ఏమైంది? అంకుల్ ఎక్కడికి వెళ్ళలేదు. అంకుల్ ఇక్కడే ఉంటారు. మీరిద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. దాయకండి. బాగా దెబ్బలాడుకున్నారు కదా? అదేం లేదమ్మా. నన్ను చదివిస్తున్న మీరిద్దరూ దేవుళ్ళని మా అమ్మ చెప్పింది. మీరు నా దేవుళ్ళని ఇక్కడ అందరితో చెప్పుకున్నాను. మీరిద్దరూ గొడవ పడకండి. మీరు గొడవ పడితే నాకు చదివే అక్కర్లేదు. మీరు చక్కగా సఖ్యతగా ఉంటే నేను బాగా చదువుకుంటాను. ఆంటీ, ఆ రోజు నువ్వు నాతో ఏమన్నావు? తల్లి సౌమ్య, నిన్ను ఏడవకుండా బాగా చూసుకుంటానన్నావు కదా. ఇవాళంతా నన్ను ఏడిపించారు కదా. నన్ను ఏడిపించకండి ఆంటీ. అలాగేమా, అలాగే. అయితే ఇక మీద మీరెప్పుడు గొడవ పడకూడదు, సరేనా? ఏ సమస్య రాదు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఈ పెదవి కలిపి నాకు ముద్దివ్వండి. ఇదంతా పెళ్ళైన తర్వాతే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు తమరేదో అన్నారు, ఏంటది? నువ్వేదో మంచివాడు అని నిరూపించుకోవడానికి ఒక మాట చెప్పి నెక్స్ట్ జనరేషన్ చెడగొట్టావు కదరా. అనుతీయని మాట యౌవనమే అనినే, ముద్దు ముద్దు గుండెల్లో దాచిన ఈ మోజు నేడు కనవా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.